నమస్కారం ఫ్రెండ్స్. సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం నాకు వచ్చినటువంటి ఇంటర్నల్ సమాచారం ఏంటి అంటే, ఇది యొక్క చిన్నజీయర్ అనేటోడు ఒక మొత్తం 103 యొక్క పాస్టాల పేర్లు పంపించిండు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తెలంగాణలో ఎవరైతే పాస్టర్స్ ఉన్నారో వాళ్ళందరి హిట్ లిస్ట్ పంపించిండంట. సో చిన్నజీయర్ స్వామి. సో వాడు స్వామి సర్వసంగ పరిత్యాగి అయిన స్వామీజీకి ఏం పని? సో మతం పేరు మీద వాళ్ళ రాజకీయం చేస్తున్నారు. గోదావరి జిల్లాలో చెందిన బ్రాహ్మణ ముండా కొడుకులు. సో సో ఆ క్రమంలో 103 మంది పాస్టర్ని పేర్లని అక్కడ ఏది పంపించిందంట అమిత్ షాకి. అది సింపుల్. అమిత్ షా దాకా పోతుందా అని ఎవరైనా ఆలోచిస్తే చాలా సింపుల్. ఇక్కడ ఎవరైతే ఇక్కడ లోకల్లో ఉంటారో వాడు ఆర్ఎస్ఎస్ వాడు కానీ, ఈ చిన్నజీఆర్ గాడు కానీ, ఇంకోడు కానీ వాళ్ళ యొక్క బాధని అమిత్ షా దగ్గరికి చేరవేస్తారు. మధ్య వీళ్ళ అమిత్ షా పక్కకున్న వాళ్ళకి. ఎగ్జాంపుల్, నాకు సుపారీ, ఒక నల్లోని సుపారీ ఇచ్చి నన్ను చెప్పడానికి ఒక ఆర్ఎస్ఎస్ వాడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వాళ్ళు లేకపోతే ఈ చిన్నజీఆర్ లాంటి మఠాధిపతులు, పీఠాధిపతులు ఏం చేస్తారంటే అక్కడ అమిత్ షా పక్కకున్న ఇంకో ఆర్యబాపను అని చెప్తారు. నా కేసులో ఈ వరంగల్ చెందిన ఆర్ఎస్ఎస్ వాడు చేతనా కొడుకు రామ్ మాధవ్ అనేటువంటి చెప్పిండు. ఆర్ఎస్ఎస్ అమిత్ షా పక్కకుంటాడు. అమిత్ షాకి ఎందుకు చెప్తారు? అమిత్ షా యొక్క అప్రూవల్ కావాలి, బ్లెస్సింగ్స్ కావాలి. ఎందుకోసం? అమిత్ షా అప్రూవల్ ఇస్తే రేపొద్దున కేసు అయినా ఇంకోటైనా దాని నుంచి రక్షిస్తాడు కాబట్టి అమిత్ షా గో హెడ్ అంటే చాలు, ఇక వీళ్ళు మిగతాదంతా చేసి పెడతారు. చేసినాక ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి, కేసు నీరుగార్చడానికి, విచారణ జరగకుండా ఉండడానికి అమిత్ షా ఎవరికి ఫోన్ చేయాలని చేస్తాడు, అయిపోతుంది. చెప్తే వాళ్ళ పని చేస్తా అంటాడు. కేసీఆర్ మొత్తం బయట పెట్టిండు కదా ఆయన వాళ్ళ ఎమ్మెల్యేని కొనుక్కుంటుంటే వీడియోతో సహా. మరి ఆ బిఎల్ సంతోష్ శిక్ష పడాలి కదా. గత సుప్రీంకోర్టుకు పోయింది కేసు, ఇక విచారణకు రాదు. సో అట్లా ఇక వాళ్ళ అరాచకాలు ఎన్నో ఉన్నాయి. సో కాబట్టి ఆ క్రమంలో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 103 మంది వాళ్ళ టార్గెట్, వాళ్ళ మొత్తం పాస్టర్లను లేపేయాలనేది వాళ్ళ టార్గెట్. లేపేస్తారు. మీరు ఆలోచించండి, హిందూ కరసేవకులను చంపిన వాళ్ళు, 3000 మంది యొక్క ముస్లింలను చంపిన వాళ్ళు, నిండు శూలాలైన గర్భవతిని కోసి ఆమెను చంపి ఆ లోపల ఉన్న బిడ్డను కోసి బిడ్డని కత్తి కొనకి ఎగిరేసినటువంటి ఆరెంజ్ తాలిబాన్లు ఏమని చేయగలుగుతారు? వాళ్ళకి ఎథిక్స్, మోరల్స్ ఏం లేవు. వాడు పెయిడ్ బ్యాచ్, పైసలు ఇస్తే ఏమైనా చేయడానికి ఒక్క నిమిషం వెనకాడరు. మహిళలని యొక్క మహిళామణులని వీధులలో 300 మంది యొక్క నడి రోడ్డు మీద బట్టలు లేకుండా వేసి కింది భాగాల్లో ఏళ్లు పెట్టి చేస్తున్న వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు? అరాచకులు వాళ్ళు, నీచులు, నికృష్టులు. జంబికత్తి రోడ్ల మీద అమ్మితే వాడు జంబికత్తి పట్టుకొని తిరుగుతుంటే ఒక్క పోలీసు వాడు ఏమంటలేడే? మిట్ట మధ్యాహ్నము ఆ యొక్క తల్లిదండ్రులను చంపిర్రు, ఆ యొక్క తల్లిదండ్రులను చంపిరని పోలీస్ కంప్లైంట్ చేస్తే ఆ పిల్లలు చంపిర్రు యూపీలో. మిట్ట మధ్యాహ్నము యొక్క ట్రాక్టర్ ఎక్కిచ్చిర్రు రైతుల మీద లఖీంపూర్లో. 700 మంది రైతులను చంపిర్రు, డేటా అడిగితే లేదన్నారే. అట్లాంటి వాళ్ళు రైతుల యొక్క వాటికి సుబలు పెట్టిర్రే. పంజాబ్ రైతులు ఢిల్లీలో వచ్చి వాళ్ళు ధర్నా చేస్తే ఆర్మీలో వాడేటువంటి డ్రోన్ల సహాయంతో వాళ్ళ మీద బాంబుల వర్షం కురిపించిర్రే. జాతిపిత అయిన మహాత్మా గాంధీని వీళ్ళు స్వతంత్రం గురించి కొట్లాడిన మహనీయుని చంపేసిన వాళ్ళు, సుంతి వేయించుకొని ముస్లిం చంపారని ప్రచారం చేసుకున్న వాళ్ళు, దే కెన్ డూ ఎనీథింగ్, దే ఆర్ డూయింగ్ ఎనీథింగ్. ఇలా ముస్లింలకు సంబంధించిన ప్రతిపక్షాల దగ్గర డబ్బులు ఉండొద్దని చెప్పి నల్లధనం పోవాలని అబద్ధం చెప్పి నోట్ల రద్దు చేసి భారతదేశం యొక్క మొత్తం వ్యాపార వ్యవస్థని అట్లనే ప్రతిపక్షాలను చంపే ప్రయత్నం చేసిన వాళ్ళని, ప్రతిపక్ష నేతని, ఒక 4 తరాల ప్రధానమంత్రులు ఉన్నటువంటి రాహుల్ గాంధీని జైల్లో పెట్టే ప్రయత్నం చేసిన వాళ్ళని తీసుకుపోయి డైరెక్ట్ ముఖ్యమంత్రులనే జైల్లో పెట్టిండు. అరవింద్ కేజ్రీవాల్ ని, హేమంత్ సోరెన్ ని. ఇట్లా 20 ఏళ్ల కింద అరుంధతి రాయ్ ఏమో అన్నదని ఆమెను ఇప్పుడు జైల్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బరవర్ రావు ఇట్లాంటి ప్రశ్నించే వాళ్ళని, ప్రొఫెసర్ సాయిబాబా, జర్నలిస్టులు, స్టాండింగ్ కమెడియన్స్, ఇట్లా ఎంతో మందిని అరాచకంగా, వాళ్ళు చేసిందేం లేదు, వాస్తవాలు చెప్తున్నందుకే ఇన్ని చేసిన వాళ్ళు 103 మంది పాస్టర్లను లేపేసిన వాళ్ళకు పెద్ద పనా?
అది వాళ్ళు అందుకే అంటారు వాళ్ళు హిందుత్వం కాదు, దయచేసి హిందుత్వం గానే కాదు, వాళ్ళు ఈ యొక్క సనాతన అధర్మానికి చెందిన బ్రాహ్మణ ముండా కొడుకులు. వాళ్ళు బ్రాహ్మణులు పైన ఉండాలి, సుప్రీమసీ కోసం వాళ్ళు పైన ఉండాలి, మిగతా వాళ్ళందరినీ బ్రహ్మ ఎందుకు పుట్టించిండు బ్రహ్మ ముడ్డిలోకి వెళ్ళి అంటే వాళ్ళకు ఈ బ్రహ్మ ముక్కులకి వెళ్ళి వచ్చిన సేవ చేయడానికి మాత్రమే. సేవ చేయాలంటే వీడు బతుకుండాలి కాబట్టి ఈ ముడ్డిలోకి వెళ్ళి వచ్చిన వానికి ఒక 2 రొట్టెలు ఇస్తా, లేకపోతే 5 కిలోల దొడ్డు రేషన్ చేస్తా, మీరు ఎందుకంటే బతకాలి కాబట్టి, బతికితే మాకు సేవ చేయగలుగుతారని ఈ కాలంలో కూడా అస్సాం ముఖ్యమంత్రి అయినటువంటి హేమంత్ బిశ్వ శర్మ అంటాడు, ఆర్య బ్రాహ్మణుడు, విదేశం నుంచి బతకడానికి వచ్చిన విదేశీ తెల్లతోలున్న ఆర్య బ్రాహ్మణుడు ఈ రోజులో కూడా ఆ మాట మాట్లాడతాడు. వాడు ఈ సనాతన అధర్మంలో ఉన్న ఏ మంత్రం అన్నా తీసి చదవండి, బ్రాహ్మణుని పైన ఉండేదే చెప్తుంది అలా ముచ్చట. అది మనకు అర్థం కావద్దని సంస్కృతంలో చెప్తాడు, తెలుగులో చెప్తే వాని గుడికి ఓడిపోడు. ఇది పరిస్థితి. ఆ క్రమంలో దే కెన్ డూ ఎనీథింగ్. అర్థమైందా? ఇవాళ వాళ్ళకి ఓటు వేయకపోతే ఎవరినైనా ఇబ్బంది పెడతాడు. వాళ్ళకి ఓటు వేస్తే వాళ్ళ ముస్లింలు అయినా సరే వాళ్ళకి ఇక రంజాన్ కిట్లు వంచుతాడు. ఇది బోహరా ముస్లిమ్స్ కి. అంటే ఇవాళ అస్సాంలో ఓటేస్తే బీఫ్ వంచుతా అంటాడు, మళ్ళీ గోమాత అని మళ్ళీ ముచ్చట చెప్తాడు. మళ్ళీ భారతదేశంలో ఉన్న మొత్తం బీఫ్ కంపెనీ ఎవరి? అదే బ్రాహ్మణులై, ఆర్య బ్రాహ్మణులై. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన అధికారము, డబ్బులు వాళ్ళ చేతిలో ఉండాలి. అంతకుమించి ఇక్కడ వేరే ఒక సిస్టము, ఒక లాజిక్ ఏమీ లేదు. వాడు రాసిందే పుస్తకం, వాడు రాసిందే వేదం, వాడు చెప్పిందే వేదం, వాడు చేసిందే శాసనం. ఆ శాసనంలో ఏముంటది? 1% ఉన్న బ్రాహ్మణుడు పైన ఉండాలి, మిగతా వాళ్ళందరూ గడ్డి తిని బతకాలి కదా. ఒక 3% ఉన్నవానికి 10% యొక్క ఈడబ్ల్యూఎస్ కింద రిజర్వేషన్ చేస్తాడు. మరి బీసీలకు రిజర్వేషన్ చేయరా చట్టసభల్లో అంటే చేస్తలేడు. మళ్ళా బీసీల కోసమే పుట్టిన ప్రధాని అంటాడు. బనియా అయినటువంటి మోడీ యొక్క తెలియకులం అంటే వాళ్ళు యొక్క నూనె తయారు చేసి అమ్ముకునే వ్యాపార కులం చెందిన వాడు బీసీ అని చెప్పుకుంటాడు. మళ్ళా మేము గెలిస్తే తెలంగాణ బీసీని ముఖ్యమంత్రి చేస్తా, రాజస్థాన్ లో బీసీని ముఖ్యమంత్రి చేస్తా, అస్సాంలో బీసీని ముఖ్యమంత్రి చేస్తా అని అస్సాంలో అడ్డదారులు గెలిచిర్రు, రాజస్థాన్ లో అడ్డదారులు గెలిచిర్రు. మరి అక్కడ 2 చోట్ల బ్రాహ్మణ్ని ఆర్య బ్రాహ్మణ్ని అక్కడ సీఎం చేసిర్రు. అంటే వాడు చెప్పే మాటలకి చేతలకి ఎక్కడా పొంతం లేదు, ఒక ఎథిక్స్ లేవు, ఒక లాజిక్ లేదు. కాబట్టి దయచేసి మన జాగ్రత్తలు మనం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏ పోలీసు వ్యవస్థలు ఏవి కూడా అంతెందుకు. నిన్న దారమోని గిరీష్ అనట ఆయన వాళ్ళే బీజేపీ కోసం నేను ప్రాణమైనా ఇస్తాను అని ఎట్లా కొట్టిర్రు ఆ బీజేపీ సంబంధించిన వాళ్ళే ఎట్లా అర్థం చేసుకోండి. ఇక మన పోలీసు వ్యవస్థలు, మన దగ్గర ఉన్న వ్యవస్థలు, నువ్వు ఫోన్ చేస్తే ఆ శవం చచ్చిపోయినాక శవాన్ని తీసుకోవడానికి వస్తారు పోలీసులు. అది నేను పోలీసులో తప్పు పడతలేను, అది వ్యవస్థలో ఉన్న లోపం. అది వ్యవస్థలో ఆ యొక్క 1000 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల నుంచి ఉన్న లోపాలు. ఇప్పుడు అమెరికాలో 5 నిమిషాల్లో వాడు పోలీసుడు వస్తాడు. అంటే మొత్తం చచ్చిపోయినాక శవాన్ని తీసుకోవడానికి వస్తారా? ఆ ఇన్సిడెంట్ కాకుండా కాపాడడానికి పోలీసులు రావాలి కదా. అంటే దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, ఆ ప్రాసెస్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి. అది అయిందా, నిజంగా అయిందా, ఎందుకు వచ్చిండు అనే లోపల ముసలిది నీళ్ళు ఆడుతుంది. ఆ లోపల వాడు కొట్టేసి వెళ్ళిపోతాడు. అట్లా కాదు కదా, వాడు కంప్లైంట్ చేసిండగానే ఉరికి రావాలి కదా. ఉరికి వచ్చినాక ఆ యొక్క ఉపద్రవాన్ని ఆపినాక తర్వాత నువ్వు ఇన్వెస్టిగేషన్ చేయి. ఫస్ట్ అయితే నువ్వు ఇన్సిడెంట్ కి వస్తే మళ్ళీ ఫ్యూచర్ లో ఎవడన్నా రావాలంటే అట్లా చేయాలంటే భయపడతారు కదా. 5 నిమిషాల పోలీసు వస్తాడని ఆ వ్యవస్థను ఏర్పాటు చేసుకునే దమ్ము లేదా? మళ్ళీ 2 కానిస్టేబుల్ పంపిస్తే వాడిని కట్టించి పంపిస్తే వాడేం చేస్తారా? వాడిని కూడా కొట్టి పంపిస్తారు. ఒక జీపో ఒక పెద్ద వెహికల్లో ఒక 10 మంది మంచిగా గన్నులు పట్టుకొని వస్తే పోలీసు అప్పుడు వాడు భయపడతాడు, వాడు పారిపోతాడు. అంతేగాని 2 కానిస్టేబుల్ కి వాడికి ఒక 2 కట్టెలు ఇచ్చి పంపిస్తే ఏం చేస్తారో వాడిని కూడా ఆ కట్టెలు తీసుకొని వాడినే కొట్టి పంపిస్తారు. సో ఈ వ్యవస్థలు ఉన్నాయి. అట్లనే ఈ గతంలో చెప్పినట్టు వీళ్ళందరి యొక్క ఈ పోలీసు అధికారులని, సిబిఐ అధికారులని ప్రజలే ఎన్నుకోవాలి. అప్పుడే అవి ఇండిపెండెంట్ గా పనిచేస్తాయి. లేకపోతే అవి బీజేపీ పార్టీ అనుబంధ సంస్థల లెక్క పనిచేస్తాయి. దెన్ దెర్ ఇస్ నో యూస్, దెన్ ద అబ్యూజ్ విల్ కంటిన్యూ. సో ఆ క్రమంలో మనకు వచ్చిన సమాచారం మేరకి 103 మంది పాస్టర్లను లేపేయాలనేది ఈ చిన్నజీయర్ స్వామి అనే దరిద్రుడు అమిత్ షాకి చేరవేయడం జరిగింది. అమిత్ షా అది ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు అంటే ఆ పథకాన్ని ఈ బీజేపీ ఎంపీలకి దిశానిర్దేశం చేస్తుండు. ఏమని మొన్న చేసిండు కదా ప్రవీణ్ పగడాల బ్రదర్ది,
వాళ్ళ వాళ్ళ యొక్క యొక్క ఆధీనంలో ఉన్నటువంటి వాళ్ళ ప్రాంతంలో ఏ పాస్టర్ కి పాపులారిటీ ఉంది, ఏ పాస్టర్ ఎక్కువ చెడగొడుతున్నాడు, ఎక్కువ యాక్టివిజం చేస్తున్నాడు అనేది ఈ అమిత్ షా ఈ ఎంపీలను కూడా కనుక్కుంటాడు అన్నట్టు. కనుక్కొని ఆ విధంగా ఆ యొక్క ఏది గోదావరి జిల్లాలో చెందినటువంటి నరసాపురం ఎంపీ అయినటువంటి ఆ శ్రీనివాస వర్మ అనేటువంటి ఆ పెయిడ్ కిల్లర్స్ ని హైర్ చేసుకొని, కాంట్రాక్ట్ కిల్లర్స్ ని లేదా సుపారీ గ్యాంగ్ హైర్ చేసుకొని ఆ విధంగా ప్రవీణ్ పగడాల బ్రదర్ ని హత్య చేయడం జరిగింది. అతనితో మొదలైంది. ఫస్ట్ లిస్ట్ లో 7 ఉన్నారంట. తర్వాత మిగిలిన వాళ్ళు 103 మంది మొత్తం ఉన్నారంట. ఆ క్రమంలో మనకు వచ్చిన సమాచారం మేరకి ధర్మపురి అరవింద్ కి ఇచ్చిన బాధ్యత ఏంటి అంటే బెల్లంపల్లి ప్రవీణ్ కుమారు మరియు షరాన్ సిస్టర్ సో వాళ్ళని లేపేయాలి. అందుకోసం ధర్మపురి అరవింద్ మొత్తం ఆల్రెడీ అన్ని రెడీ అయినంట. 10 మంది పెయిడ్ వాళ్ళ సుపారీ గ్యాంగ్ కి కాంట్రాక్ట్ కిల్లర్స్ కి ఆల్రెడీ కాంట్రాక్ట్ కూడా ఇచ్చేసిందంట. విత్ ఇన్ 15 డేస్ లోపల ప్రవీణ్ బ్రదర్ చంపేసినాక విత్ ఇన్ 15 డేస్ లోపల చేయాలనేది అది మొత్తం ప్లాన్ చేస్తే ఇంత రియాక్ట్ వస్తుంది. ప్రవీణ్ పగడాల బ్రదర్ ని చంపింది ఇంత రియాక్ట్ అవుతారు పబ్లిక్ అని అనుకోలేదంట. వాళ్ళు అనుకోకపోవడం వల్ల ఇప్పుడు ఇంకొక 15 డేస్, ఇంకో 1 మంత్ ఆగి ఈ ఫస్ట్ టార్గెట్ బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ అదేవిధంగా షరాన్ సిస్టర్ మీద ఉందంట. ఇది ధర్మపురి అరవింద్. తర్వాత రఘునందన్ రావు వచ్చేసి ఆయనకి ఇచ్చిన బాధ్యత ఏంటి అంటే బీజేపీ ఎంపీ పాస్టర్ శామ్యూల్ పట్టా కింగ్స్ టెంపుల్ చెందిన ఆయన లేపేయాలని ఆయనకి ఇచ్చిన బాధ్యత అంట రఘునందన్ రావుకి. బండి సంజయ్కి ఇచ్చిన బాధ్యత ఏంటి అంటే పాస్టర్ శామ్ కుషోర్ జేసీఎన్ఎం. ఏం పేరు? పాస్టర్ శామ్ కుషోర్ జేసీఎన్ఎం. సో ఆయనకి బండి సంజయ్కి ఇచ్చిన బాధ్యత అంట. అర్థమైందా? సో ఇది నడుస్తుంది. సో ఈ విధంగా మొత్తం పాస్టర్లను లేపేసి ఆ యొక్క వాళ్ళ హిందూ ఈ భారతదేశాన్ని హిందూ దేశంగా చేయాలి. చేయాలంటే ఏం చేయాలి? అయితే ఏది హిందుత్వంలో కన్వర్ట్ అయితే కండి, ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్స్ అయినా ఎవరైనా, హిందుత్వం కాదు సనాతన ధర్మంలో కన్వర్ట్ అయితే కండి, కాకపోతే మేము లేపేస్తాం. ఇది వాళ్ళ టార్గెట్. సో భారతదేశము సెక్యులర్ కంట్రీ కాదు, భారతదేశము సనాతన అధర్మ కంట్రీ. బ్రాహ్మణులే ఎల్లకాలం పరిపాలిస్తారు. కాబట్టి మొన్న 400 వస్తే చేద్దాం అనుకున్నారు, అయినప్పటికీ చేసే ప్లాన్ లో ఉన్నారు. వీళ్ళు వెనకాల ఉండి నడిపిస్తుందంతా మఠాధిపతులు, పీఠాధిపతులు, RSS ముండా కొడుకులు, ఆర్య బ్రాహ్మణులు, అందరు బ్రాహ్మణులే. ఓకే. సో ఆ విధంగా వెనకటికి ఒక 3000 సంవత్సరాలు వెనకకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో ఈ అన్ని రాష్ట్రాల్లో వేరే ప్రభుత్వాలను తీసేసేది ఎందుకోసం అంటే ఆ 2/3 మెజారిటీ అన్ని రాష్ట్రాల్లో అప్రూవ్ చేస్తే రాజ్యాంగాన్ని ఎత్తేసి మనువాదాన్ని అమలు చేయాలని వాళ్ళ ఆలోచనలో ఉన్నారు. సో ఆ క్రమంలో భారతదేశము హిందూ దేశం కావాలంటే అయితే కన్వర్ట్ అనగండి, లేదు అంటే చచ్చిపోండి. ఇది పథకాన్ని అమలు చేయడానికి వాళ్ళు ఇది జరుగుతున్నది. ఓకే, ఆలోచించుకోమని కోరుతున్నాను. నాకు తెలిసిన ముచ్చట చెప్తున్నా. సో ఎవరు జాగ్రత్తలు ఉండండి, ఒక్కరే పోకండి, ఒక నలుగురు కలిసి వండి. ఎక్కడికైనా పోతే బండి మీద ఒక బందోబస్తు బండిలో వండి 4 రాడ్లు పెట్టుకోండి. ఒక్కటి కొడితే 4 కొట్టండి. సో మన ఆత్మరక్షణ మనం ఫస్ట్ కొట్టవద్దు, అఫెన్సివ్ చేయొద్దు. కానీ మనని ఒక్క దెబ్బేసినాక 4 దెబ్బలు వేయాలి. డిఫెన్సివ్ కి ఏం కాదు, కొడితే మన ఆత్మరక్షణ కాపాడుకోవడానికి కొడితే తప్పు కాదు చట్ట ప్రకారం కూడా. అర్థమైందా? వాడు కొడుతుంటే చూసుకుంటే కూర్చోలేం కదా, ఆలోచించుకోండి. రూప్ సాగర్ జే, నిజాన్ని నమ్మడం కష్టం, సో అబద్ధం ఈజీగా నమ్మొచ్చు. నాకు తెలిసిన ముచ్చట చెప్తున్నా బ్రదర్. సో మన జాగ్రత్తలో మనం ఉండడం తప్పు కాదు కదా, మనం చూస్తున్నాం కదా. ఇంకా ఆ చేసిన పాపాన్ని చేసిందే పాపం రా అంటే మళ్ళీ ఆ పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకెక్కువ పాపాలు చేస్తున్నారు. ఒక అబద్ధం కప్పిపుచ్చుకోవడానికి 100 అబద్ధాలు ఆడతారు కదా, అబద్ధాలు ఆడినా మళ్ళీ నిజం బయటకు వచ్చినట్టుగా ఇలా వాళ్ళు చేసిందే హత్య పాపం. ఆ హత్యని అది హత్య కాదు యాక్సిడెంట్ అని ప్రూవ్ చేయడానికి మళ్ళీ ఆ బ్రదర్ యొక్క క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తున్నారు. కానీ ఆయనకు అత్యంత సన్నిహితులు చెప్తున్నారు ఆ బ్రదర్ తాగాడు, ఐ నో హిమ్ పర్సనల్లీ అని చెప్తున్నారు. ఆయనకు అత్యంత సన్నిహితులు, ఆయనతో రెగ్యులర్ గా మాట్లాడేటోళ్ళు. అయినా సరే ఈ అమ్ముడువైన మీడియాలో ఆయన తాగుకుంటా తూలుక్కుంటా పోయిండు. మీరు చెప్పండి, తాగినోడు ఎవడన్నా మీకు తెలిసి ఒక 100 కిలోమీటర్లు బండి నడపగలుగుతాడా? యూజ్ కామన్ సెన్స్. నాకున్న పరిజ్ఞానం ప్రకారం మాక్సిమం 5 నుంచి 10 కిలోమీటర్లు నడపగలుగుతాడు. ఆ తర్వాత అతను ఎక్కడో చోట పడిపోతాడు. 350 కిలోమీటర్లు తాగిన వాడు నడపలేడు. నేను తప్పు చెప్తే మీకు తెలిసిన డాక్టర్నో, పోలీస్ ఆఫీసర్నో, ఏదైనా ఇన్వెస్టిగేషన్ అధికారినో, ఏదైనా మేధావినో
లేకపోతే పోలీసు విభాగంలో పనిచేసిన వాళ్ళనో అడిగి తెలుసుకోండి నేను చెప్పిన తప్ప రైటా. తాగిన వాడు 350 కిలోమీటర్లు బండి నడపగలుగుతాడా? మరి నడపలేడని తెలిసినప్పుడు అంత పచ్చిగా ఎట్లా అబద్ధాలు ఆడుతున్నారు ఈ ఆంధ్రాకి చెందిన మీడియా సంస్థలు? అది ఆర్టీవీ కావచ్చు, లేకపోతే బిగ్ టీవీ కావచ్చు, లేకపోతే TV5 కావచ్చు, ABN కావచ్చు, అందరు అమ్ముడు అయిన యొక్క వ్యభిచారం చేస్తున్నారు, మీడియా వ్యభిచారం చేస్తున్నారు. నిత్య సూజ, యా ఎగ్జాక్ట్లీ. సో మన జాగ్రత్తలు మనం ఉందాం. ఎస్, ఇట్స్ ట్రూ. సో పఠాన్ జహీర్ ఖాన్, థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. సో చరణ్ రాజ్ ఏమంటున్నారు బ్రదర్? ఘోరమన్న మణిపూర్లో చూడు ఎంతమందిని చంపిర్రు. వీడు రాకముందు ఎక్కడ గొడవ కాలేదే మణిపూర్లో? మరి ఎట్లయితున్నాయి? ఇన్నేళ్ళు లేనిది ఆ గిరిజనులకు ఎస్టీలకు ఇచ్చినటువంటి భూములు, ఎస్టీల కింద ఉన్న భూములను గుంజుకునే ప్రయత్నం చేసిర్రు. ఆ క్రమంలో మణిపూర్లో గొడవలేనాయి. దాన్ని మతం రంగు పులుముతున్నారు. ఇప్పుడు వక్ఫ్ భూములు ముస్లింల దగ్గర ఏది దేశ విభజన అయినప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు ఇచ్చిన మసీదులకు ఇచ్చిన భూములని, లేకపోతే ఇవాళ ఎట్లయితే ఈ బ్రాహ్మణులకు అగ్రహారాలు ఇచ్చినట్టు, భూస్వాములకు భూములు ఇచ్చినట్టుగా ఆ విధంగా ముస్లిం రాజులు పరిపాలించినప్పుడు కానీ, లేకపోతే ఆ దేశ విభజన జరిగినప్పుడు ముస్లింస్ వెళ్ళిపోతున్న వాళ్ళు కానీ ఆ దానం చేశారు. వక్ఫ్ అంటే దానం, ఆ యొక్క ఉర్దూలను అరబిక్లను. సో ఆ విధంగా దానం చేసిన భూములని నేను మళ్ళీ గుంజుకుంటున్నావు అంటే ఎక్కడ ప్రతిపక్షాల దగ్గర డబ్బులు ఉండొద్దు, వాళ్ళకి ఓటైన వాళ్ళ దగ్గర ఉండొద్దు, కేవలం బ్రాహ్మణుల దగ్గరనే డబ్బులు, మొత్తం దేశ సంపద ఉండాలి. గుజరాతీ బ్రాహ్మణులు, లేదంటే గుజరాతీ నాయకులు, లేదంటే గుజరాతీ బనియాలు కదా. రైతులకు రుణాలు మాఫీ అయ్యాడు కానీ మళ్ళీ గుజరాతీ బనియాలందరికీ మాఫీ చేసిండు రుణాలు. మనం కట్టిన GST ట్యాక్సులు తీసుకొని ఆ బలిసినలకు ఇచ్చిండు. అది సుష్మితా సేన్కి దొరుకుతాడు వాడు నీరవ్ మోడీ, కానీ నరేంద్ర మోడీకి దొరకడు. నల్లధనం చేస్తా అన్నాడు, లేకపోతే ఎక్కడున్నా ఇట్లాంటి వాళ్ళని తీసుకొస్తా అన్నాడు. మరి ఏది అంటే మాటలకి చేతలకి పొంతం లేదు. వచ్చింది దేశాన్ని సంకనాకించడానికి. వీనాన్ని ఏ దేశం కూడా కూర్చుని పెట్టిండు భారతదేశం బాగుపడద్దని వీడు వాళ్ళకి తొత్తులుగా పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఇన్ని దేశాల వాళ్ళు టారిఫ్లు వేస్తాము, ఇంకోటి చేస్తామంటే కూడా ఒక్క నోరు మెదుపుతలేడు వీడు. బేడీలేసి పంపించినా, లేక సుంకాలు వేస్తామన్నా, ఏం చేస్తామన్నా, చైనా వాడు అక్కుపై చేసినా ఏం మెదుపుతలేడు. ఎందుకని? వాళ్ళు ఈయన ఎడినా కొడుకు వీడు చెప్పినట్టు వింటాడు అని చెప్పి భారతదేశం నాశనం చేయడానికి వీనిడ కూర్చొని పెట్టిర్రు. వాడు చెప్పినట్టు వాళ్ళకి తలెక్కుతున్నాడు. ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ రాలేని దద్దమ్మ. ఘోరమన్న మణిపూర్, పవన్ షుడ్ ఆల్సో టాక్ అబౌట్ మణిపూర్ నార్త్ స్టేట్ అటాక్స్. పవన్ గాడ్ అనేటోడు వానికి అధికారం ఉంటే చాలు, వానికి ఎథిక్స్, మోరల్స్, ఒక విషయ పరిజ్ఞానం ఏది లేదు. వానంత నీచం ఉండాకొడికి ఈ భూమి మీద లేడు. వాడు సచ్చినా గెలకపోతుండే ఆ పొత్తు పెట్టుకోవడం వల్ల టీడీపీ కొడాల్సిన ఓట్లు ఆయనకి పడ్డాయి. లేకపోతే వాడి 10 జన్మలు ఎత్తినా వాడు గెలవాడు. నేను రాసిస్తా. తెలంగాణలో వచ్చిండు, ఎన్ని వచ్చినాయి? పొత్తు పెట్టుకోకముందు ఎన్ని వచ్చినాయి? ఎక్కడొచ్చినాయి? ఏ విషయం మీద అవగాహన ఉంది? పూనకం వచ్చినాక ఒరుతాడు తప్ప ఏ విషయం మీద అవగాహన ఉంది? ఒక స్టేబుల్ గా, కాన్స్టెంట్ గా ఒక మాట్లాడే శక్తి ఏడుంది? ఏ విషయం మీద అవగాహన ఉంది? ఎన్నిసార్లు మాట మార్చిండు? నో, హీ డస్ నాట్ హ్యావ్. వానికి పదవి కావాలి, వానికి, వాని అన్నకి, తమ్మునికి. దరిద్రుడు. సో అది మిత్రులారా, మెయిన్గా నేను సింపుల్ గా ఆ ముచ్చట షేర్ చేద్దామని వచ్చిన. ఎందుకంటే నేను పోస్ట్ పెట్టినా కానీ పోస్ట్ కంటే కూడా నేను మాట్లాడితే ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో మాట్లాడుతున్నా. సో ఏమంటారు, మైలాద్రి బద్దిపూడి. ఎస్, యూఆర్ రైట్. థ్యాంక్ యూ బ్రదర్. కుమార్ రాజేష్ మహాసేన గారు టీడీపీ వీడిని మందలించినట్టు అంటే అది ముమ్మాటికి యాక్సిడెంట్ అని అఫీషియల్ వెబ్సైట్స్ నుండి స్క్రిప్ట్ ఇస్తే రాజేష్ గారు అందరికీ తెలిసేలాగా స్క్రిప్ట్ చదువుతాడు. తప్పదు బ్రదర్. వీళ్ళంతా 2 రకాలుగా వాళ్ళు ఏమంటారు ఊడిగం చేస్తున్నారు. ఒకటి వాళ్ళకు ఉన్నటువంటి స్వార్థ ప్రయోజనాలు, అది పదవులు కావచ్చు, పైసలు కావచ్చు. రెండోది ఏం చేస్తున్నారు అంటే మనం న్యాయం ఈ మీడియా ద్వారా, మనకున్న మీడియాల ద్వారా మనం న్యాయాన్ని మనం ఏమంటున్నాం, మాకు ఇది నిష్పక్షపాత విచారణ జరగాలి, నిజమైన దోషులకు శిక్షలు పడాలి, ఇట్లాంటి ఇంకోరి మీద పునరావృతం కావద్దు అనేది మన ఆవేదన. రైట్? ఈ నెత్తినోరు కొట్టుకునే అందుకోసమే కదా నేనైనా, ఇంకో పాస్టర్ అయినా, ఇంకో అనలిస్ట్ అయినా, ఇంకో యూట్యూబర్ అయినా. రైట్? ఇది చెప్తుంటే వాళ్ళు ఆ చెత్తనా కొడుకులు ఉత్తర భారతదేశం నుంచి హిందీలో మాట్లాడుకుంటా, లేకపోతే లోకల్ ఉన్న పోలీసులు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో
వీళ్ళందరికి కాల్ చేసి యూట్యూబర్లకి ఫేస్బుక్లో ఎవరైనా పోస్ట్ పెడితే అట్లాంటి వాళ్ళకి కాల్ చేసి ఏమంటున్నారంటే ముండా కొడుకులు, ఏది మీరు మత కల్లోహాలు సృష్టిస్తున్నారు, శాంతి భద్రతలకు భంగం వాటిల్లుతున్నారు, కాబట్టి మీరు పోస్టులు పెట్టకూడదు, ఎలాంటి మాట్లాడకూడదు. కానీ నువ్వు ఆర్టీవీలో చెప్పుకోవచ్చా, బిగ్ టీవీలో చెప్పుకోవచ్చా, ఏబిఎన్లో చెప్పుకోవచ్చా చెత్త? అది చెత్తరా అని చెప్తే మేము మత కల్లోహాలు సృష్టించినామంట. అంటే ఎక్కడన్నా రియాలిటీకి దగ్గర మాట్లాడుతురా? పాపం నాకు తెలిసి వాళ్ళ ప్రవీణ్ పగడాల బ్రదర్, వాళ్ళ అన్ననో తమ్ముడో ఆయన మాట్లాడిండు, వాళ్ళ వైఫ్ మాట్లాడింది జెసికా పగడాల. సో వాళ్ళు ఏం చెప్పిర్రు, అరే ఇంత చెత్త ప్రచారం చేస్తున్నప్పుడు ఇది కాదు మా హస్బెండ్ తాగడు, మా హస్బెండ్కి ఇట్లాంటి అలవాటు లేవు, ఎన్నడన్నా తాగి రక్షణ టీవీలోకి వచ్చిండా, ఇంకో దగ్గరికి వచ్చిండా, ఎక్కడన్నా మినిస్ట్రీలోకి పోయిండా, ఆయనకి లేదు అని వాళ్ళ భార్య చెప్పాలి కదా, వాళ్ళ కూతురు ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పాలి కదా. వాళ్ళు ఏం చెప్తున్నారు, స్క్రిప్ట్ రాసిస్తే చదువుతున్నారు ఇంగ్లీష్లో, ఏమని ఈ యొక్క శాంతి భద్రతలు పీస్ ఉండాలి, మాకు యొక్క ఏది మా ప్రాసెస్ ఆ యొక్క వాళ్ళ ఇన్వెస్టిగేషన్ మీద నమ్మకం ఉంది అని ఎందుకు చెప్తున్నారు? అంటే వాళ్ళ మీద ఎంత ప్రెజర్ పెట్టిరో ఆలోచించండి, వాళ్ళ మీద ఎంత ప్రెజర్ పెట్టి పోలీసు వాడు చెప్పిస్తుండో ఆలోచించండి కదా. మళ్ళీ మా ప్రాణాలకి ఏదో ముప్పు ఉంటుందో, కనీసం పిల్లలకి తల్లి ఉండాలన్న భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళతో చెప్పిస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు అట్లా చెప్పకూడదు, ఎందుకంటే మీరు కామ్గా ఉంటే రేపు ఇంకోరికి పగడాల బ్రదర్కి అయింది ఇంకెవరికైనా కావచ్చు. నాట్ ఓన్లీ ఒక పర్టికులర్ కమ్యూనిటీ, ఒక పర్టికులర్ రిలీజియన్ కాదు, ఎవరికైనా కావచ్చు. వాళ్ళని ఇప్పుడు నేను ప్రశ్నిస్తున్నా, నేనైతే పక్కా హిందూనే కదా, పుట్టుక నుంచి ఇప్పటి వరకు ఐఎమ్ ప్రాక్టీసింగ్ హిందూ కదా. చూడండి ఇక్కడ బుద్ధుడు అంటే నాకు అభిమానం, బుద్ధుని సిద్ధాంతాలు, అతను పిచ్చి పిచ్చి ఏమంటారు ఇట్లా మ్యాజిక్లు ఇట్లా అద్భుతాలు అయిపోతాయని చెప్పలేదు, ఒక జీవన విధానం కావాల్సిన మోర్ రియాలిటీ దగ్గర చెప్పింది కాబట్టి బుద్ధుని పెట్టుకున్నా. కానీ ఇక్కడ చూడండి ఈ నటరాజుడు అవి ఉన్నాయి కదా, వినాయకుడు. సో వీడెవడో చెప్తే నేను ఎందుకు మొక్కుతా, వీడొద్దంటే ఎందుకు కూరుకుంటా? నేనది ఈ బీజేపీ పుట్టక ముందు ఈ యొక్క హిందుత్వం ఉంది, బీజేపీ పోయినాక ఉంటది. వాళ్ళు హిందువులు కాదు, హిందుత్వంలో హింస లేదు, ఇట్లా లేదు. బుద్ధుడు ఎక్కడ చెప్పిండు, పరోపకారమే చేయమని చెప్పిండు, ఇట్లా చెప్పిండ్రా? ఇది సనాతన అధర్మము, ఈ బ్రాహ్మణిజము, ఈ మనువాదము. ఆర్యులు వేరు, మూలవాసులు వేరు. మూలవాసులది సహనము, ఇదంతా హిందుత్వము కాదు. అయితే ఆ ఆర్యులకు సంబంధించిన పుస్తకాలలో ఎక్కడన్నా హిందూ శబ్దం చూపెట్టండి, సింపుల్ అయిపోయింది కదా, హిందుత్వమా కాదు తెలిసిపోతుంది. వేదాలు మొత్తం తీద్దాం, మొత్తం చదువుదాం, అన్ని వేదాలు ఎక్కడ హిందూ శబ్దం చూపెట్టండి, మీరు ఏం చేయమంటే అది చేస్తాను నేను. అక్కడనే నేను ఇట్లా ఇంకేం చేసుకోమంటే చేసుకుంటా. నువ్వు హిందూ శబ్దం రామాయణంలో చూపెట్టండి, మహాభారతంలో చూపెట్టండి, వేదాలలో చూపెట్టండి, ఉపనిషత్తులలో చూపెట్టండి, ఎక్కడన్నా చూపెట్టండి. అంటే అది హిందుత్వానికి సంబంధం లేదు. అది ఆర్యులకు చెందినటువంటి వివక్షను పెంచి పోషించేంటి. ఆర్యుడు పైన ఉండాలి, ఆర్యుడు అంటేనే గొప్పవాడు, ఆర్యుడు ఆర్యా అని రాస్తాం, లెటర్ రాస్తే అయ్యా అని రాస్తాం. సో ఆ యొక్క ఆర్యులకు సంబంధించింది అది కంప్లీట్ చెత్త. అది హిందుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. అది విదేశం నుంచి చలి ప్రాంతాల నుంచి, పర్షియా ప్రాంతం నుంచి వచ్చింది అది భారతదేశంకి, ఇరాను ఆ పై భాగాలు. ఓకే ఏమంటున్నారు బ్రదర్? టీడీపీ వీడియో అంటే అది ముమ్మాటికి యాక్సిడెంట్ అని అఫీషియల్ వెబ్సైట్ నుంచి స్క్రిప్ట్ ఇస్తే అది రాజేష్ అయినా సరే ఇంకోరైనా సరే, ఇప్పుడు ఆయన ఉన్నాడు విజయ్ ప్రసాద్ పాస్టర్, ఏంది ఆయన ఫస్ట్ లో బాగా గట్టి కొట్లాయండు, ఇప్పుడు కామెంట్ ఎందుకయ్యండు? నాకున్న సమాచారం ఏంది అంటే ఆయనకు కూడా బెదిరిస్తున్నారు, ఆయన ఆర్థిక మూలాలు దెబ్బ కొడతారు, ఆయనకున్న వ్యాపారాలు ఆ యొక్క పాస్టర్ యాక్టివిటీస్ మొత్తం తీసేస్తామని బెదిరిస్తున్నారంట ఆ పోలీసు వాళ్ళు వాళ్ళంతా. సో కాబట్టి ఇది అబ్యూజింగ్, అందరి కళ్ళ ముందట సిస్టమ్స్ ని అబ్యూజ్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు, ఇది కుటుంబ సమస్య కాదు, ఇది వాళ్ళ యొక్క ప్రవీణ్ పగడాల బ్రదర్ సంబంధించిన సమస్య కాదు. ఇది ఇట్స్ నో లాంగర్ దేర్ పర్టికులర్ ఫ్యామిలీ ఇష్యూ, ఇది ఫ్యామిలీ ఇష్యూ కాదు, ఇది వాళ్ళకి నష్టం జరిగింది. కానీ ఈ నష్టం ఎవరికైనా జరగవచ్చు. ఇది ప్రజా సమస్య, ఇది సొసైటీ సమస్య. మా బాధ అంతా ప్రవీణ్ పగడాల చనిపోయిన ఆయనే రాడు, మనకు తెలుసు, ఆయన ఆత్మశాంతి కావాలని కోరుకుంటాం. కానీ అట్లాంటి ఇంకెవరికి కావద్దు అనేదే మన బాధ ఇప్పుడు కదా. ఆ యొక్క పిల్లలకి తండ్రి లేని బాధని, ఆ క్షోభని ఇంకెంతమంది పిల్లలకి ఆ క్షోభ రావద్దు అనేదే మా బాధ. కాబట్టి ఇట్స్ నో లాంగర్ జస్ట్ పర్టికులర్ టు ప్రవీణ్ పగడాల బ్రదర్స్ ఫ్యామిలీ ఇష్యూ ఎనీమోర్. ఇట్ ఈస్ ఏ పబ్లిక్ ఇష్యూ, అది శాంతి భద్రతల ఇష్యూ, అర్థమైందా? అది రిలీజియస్ హార్మోనీ ఇష్యూ. కాబట్టి ఈ రిలీజియస్ హార్మోనీ లేకుండా చేయడానికి ఎవరు చేసిండ్రు, ఎవరు చంపిండ్రు?
కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోమంటున్నాం. రిలీజియస్ హార్మోన్ లేకుండా పొద్దుగా లేస్తే హిందూ ముస్లిం చెత్త వాట్సాప్లలో ఎట్లా ఎవరు నింపుతుంది? ఈ యొక్క వాడు ఎట్లయితే బెంగాల్ చేసి హిందూ ముస్లింల మధ్యలో విభేదాలు తెచ్చిండో ఆ బ్రిటిష్ వాడు, ఆ బ్రిటిష్ బూట్లు నాకిన వాళ్ళు ఇలా ఇక ప్రవీణ్ పగడాల బ్రదర్ని చంపి హిందూ ముస్లిం యొక్క మీద, హిందూ క్రిస్టియన్ల మీద కానీ ఇంకా అన్య కమ్యూనిటీల మీద ఈ వక్ఫ్ చట్టం తెచ్చి పొద్దుగా లేస్తే ఈ మతం చుట్టూ రాజకీయం చేస్తూ రిలీజియస్ హార్మోన్ లేకుండా చేస్తుంది ఎవరు? వాళ్ళ మీద చర్యలు తీసుకోండి పోలీసులు. మీకు జీతాలు ఇస్తుంది అమిత్ షా కాదు, ప్రజలు. మీకు జీతాలు ఇస్తుంది చంద్రబాబు నాయుడు కాదు, ప్రజలు. వాళ్ళు పనిచేసి వాళ్ళు కొనుక్కున్న వస్తువుల మీద కడుతున్న జిఎస్టీలు మీకు కడుతున్నాయి. లేకపోతే పెట్రోల్ మీద కొంటున్నప్పుడు కడుతున్న ఎక్సైజ్ సుంకాలు, లేదంటే వ్యాట్లు. ప్రజలు మీకు జీతాలు ఇస్తున్నారు. మీరు వాడుతున్న గన్ను ప్రజలది, మీరు వాడుతున్న వెహికల్ ప్రజలది, మీరు పెట్టుకున్న టోపీ ప్రజలది. వాళ్ళు పొద్దంతా పనిచేసి వాళ్ళ రక్తాన్ని చెమటగా మారిస్తే మీకు ఆ యొక్క ట్యాక్సులు వస్తున్నాయి ప్రభుత్వానికి. ఆ వచ్చిన ట్యాక్సులతోటి మీకు టోపీలు కుట్టిస్తున్నాడు, జీతాలు ఇస్తున్నాడు. కాబట్టి మీరు రక్షక భటులు, మీ పేరే రక్షక భటులు. మీరు ప్రజల్ని రక్షించాలి, ఈ అన్యాయం చేసేవారిని కాదు. కాబట్టి రిలీజియస్ హార్మోని లేకుండా అట్లా దేశంలో ఇట్లా పొద్దుగాలేస్తే మతం చుట్టూ ఇట్లా చేస్తూ హింసను చెలరేపిస్తున్నటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోమని మేము కొట్లాడుతున్నాం. అంతే. ఎవడు కొట్లాడితే వారి మీదనే బురద తగులుతా అంటే షో ద ఎవిడెన్స్. ఇప్పుడు నేనేమన్నా కొట్టుకదామని చెప్తున్నా, ఇక్కడ న్యాయం చేయమని అడుగుతున్నా. ఎక్కడ ఇబ్బంది పెట్టినా అందరం అన్నదమ్ములకి కలిసిందామరా, ఇట్లా కొట్టుకదావద్దురా, ఎవడైతే చేసిండో వాళ్ళ మీద శిక్షించమని కోరుతున్నాం. ఎక్కడ రిలీజియస్ హార్మోన్కి ఇబ్బంది పెడుతున్నాం అంటే పొద్దుగా లేస్తే ఇక మీడియా మీ చేతిలో ఉంది కాబట్టి, పైసలు మీ చేతిలో ఉన్నాయి, అడ్డదారులు దోసుకున్న పైసలు ఉన్నాయి కాబట్టి పొద్దుగా లేస్తే చెత్త నింపుతా అంటే నింపించుకుంటామా? నో వే. సో అది మిత్రులారా, ఐ కీప్ టాకింగ్. దీపా శాంసన్, థ్యాంక్ యూ మేడం. మధుసూదన్, ఈ ఫేక్ ఎవిడెన్స్ క్రియేట్ చేస్తున్న వారిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? అదే బ్రదర్, ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? వాళ్ళు అట్లా పొద్దుగా లేస్తే అట్లా మీడియాలో చెత్త నింపొద్దు అని ఎందుకు చెప్తలేరు పోలీసులు? మనం క్రిటికల్ క్వశ్చన్స్, అది యాక్సిడెంట్ లెక్క చూపెట్టేది అన్నిటి మీద ఎక్స్ప్లెనేషన్ ఇస్తుండు ఆ పోలీస్ ఆయన, ఎస్పీ కానీ లేకపోతే ఐజీ కానీ. ఏదైతే ఆయన ఇది ఎట్లా ఆ వెహికల్ వచ్చి ఆయన మీద ఎట్లా పడినది, ఇది యాక్సిడెంట్ కాదు హత్య అని చెప్పేటి ఏమైనా మనం విలేకరులు కానీ సామాన్యులు అడిగితే చెప్తలేడు సమాధానం. మేము ఇన్వెస్టిగేషన్ చేయాలి, మాకు ఇంకా పూర్తి రిపోర్ట్ రాలేదు అని సమాధానాన్ని దాటవేస్తున్నాడు. కానీ ఆ క్రిటికల్ క్వశ్చన్, అది హత్య అనడానికి ఉన్న మన దగ్గర ఉన్న అనుమానాలు, ఆధారాలని వాటిని అడిగితే ప్రశ్నకు సమాధానం చెప్తలేడు పోలీసు వాళ్ళు. అంటే ఏంది, వాళ్ళ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి, ఇది యాక్సిడెంట్ అని ప్రూవ్ చేసి కేసును క్లోజ్ చేయాలి. అది పోలీసు వాళ్ళు అట్లా చేయాలంటే ఫస్ట్ ప్రజల్ని మెంటల్ గా ప్రిపేర్ చేయాలి. కాబట్టి ప్రవీణ్ బ్రదర్ మీద ఈ వాళ్ళకున్న అమ్ముడుపోయిన మీడియాలలో చెత్త నింపుతా ఉన్నారు. ఇది తాగిండు, ఊగిండు, తూలిండు అని. ఎట్లా ఎవరు నడపలేరు? ఎవరన్నా మీరు తాగి నడపండి చూద్దాం. మీరు 300 కిలోమీటర్లు నడపగలుగుతారా చూద్దాం. నిన్న ఎవరు ఆ యొక్క టీ స్టాల్ పిల్లగాడు నేను ఒకటి మాట్లాడితే ఆ యొక్క TV5 లో ABN లో అన్ని అబద్ధాలు చెప్పారు అని చెప్పి ఆ పిల్లగాడు లైవ్ పెట్టి చెప్తున్నాడు. ఆ బ్రదర్ అంత దూరం నడపడం వల్ల ఆయన అలసిపోయిండు. టీ ఇచ్చిన ఆ ఎస్ఐ వచ్చి టీ ఇవ్వమంటే టీ ఇచ్చిన. సో ఒక 2 సిప్పులు తాగిండు 7:30 మధ్యలో, తర్వాత వెళ్ళిపోయిండు. ఆయన అలసిపోయిండు కానీ అస్సలు తాగిలేడు. అన్న దగ్గర ఎలాంటి వాసన వస్తలేదు. ఆయన ప్రవీణ్ బ్రదర్ అని నాకు తెలియదు. 4 రోజుల తర్వాత పోలీసు ఇన్వెస్టిగేషన్ భాగంగా నాకు ఫోన్ చేస్తే అప్పుడు తెలిసింది 24 తారీఖు చనిపోతే 28 తారీఖు తెలిసిందని ఆ పిల్లవాడు చెప్తున్నాడు, ఆ టీ స్టాల్ అబ్బాయి. నేను ఒకటి చెప్తే వాడు TV5 లో ABN లో అబద్ధం నా మీద నేను చెప్పిన తోటి వాడు ప్రచారం చేస్తుందోటి అని చెప్తున్నాడు. సో ఆయన తాగలేదు, ఆయన అలసిపోయి ఉంటాడు, లాంగ్ జర్నీ కాబట్టి అలసిపోయి ఉంటాడు డెఫినెట్లీ, కానీ ఆయన తాగలేదు. ఆ తర్వాత ఇప్పుడు అవన్నీ బయటకు వచ్చినాయి విశ్లేషించిన కాడికి అది విజయవాడ అవుట్స్కట్స్ ఎక్కడనో ఆయనని కొట్టేశారు. ఆయన చెప్తున్నాడు, ఇంకో ఆయన చెప్తున్నాడు, ఏది ఆ యొక్క సైడ్కి ఉంటాయి కదా ఇట్లా రాడ్ల లెక్క బైక్ కి. సో దాని మీద మొత్తం రక్తం ఉంది అంటే ఆయనను ఫస్ట్ కొట్టిర్రు. ఒకటి కొట్టగానే ఆయనతో పడిపోయినాక తీసుకుపోయి ఇక మొత్తం ఏమేమి పైసలు అకౌంట్లు అవన్నీ తీసేసి ఆయనతో చంపేశారు. ఎక్కడో తీసుకుపోయి విజయవాడ అవుట్స్కట్స్ ఎక్కడనో. తర్వాత తీసుకుపోయి ఆడ పడేసారు శవాన్ని. సో అంటే ఈ సుపారీ గ్యాంగ్ కి సంపడంలో ఎక్స్పర్ట్ ఉన్నారు కానీ, సంపడం ఏముంది, గట్టికి కొడితే అయిపోయి తలకాయ మీద. సో సంపడంలో ఎక్స్పర్ట్ ఉన్నారు కానీ అది సంపిన దాన్ని యాక్సిడెంట్ లెక్క క్రియేట్ చేయడంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. సో ఇప్పుడు మనం ఇవన్నీ బయట పెడుతుంటే వాళ్ళకి ఏం చేయాలో అర్థమవుతలేదు. ఇంకా నెక్స్ట్ వాళ్ళని టార్గెట్ చేద్దామంటే ఇవన్నీ అడ్డం వస్తున్నాయి. సో కాబట్టి ఇది ఈ ఇష్యూకి కామ్ అయినాక ఇంకో 15 రోజులకు ఎప్పుడో మిగతా వాళ్ళని నెక్స్ట్ టార్గెట్ లో ఇప్పుడు ఈ పేర్లు చెప్పినా కదా స్టార్టింగ్ లో అది ఉన్నదని మనకు వచ్చిన సమాచారం. కుమార్
టీడీపీ ఎందుకు ఇంత స్క్రీన్ ప్లే చేస్తుంది అసలు? ఎందుకంటే నాకు వచ్చిన సమాచారం ఏంటంటే ఈ యొక్క చంద్రబాబు నాయుడు వారసుడు ఈ యొక్క నెక్స్ట్ మొత్తం వీళ్ళు వాళ్ళ చేతిలో ఉన్నారు, బీజేపీ చేతిలో. ఇప్పుడు ప్రభుత్వాన్ని తీసేయగలుగుతారు, చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టగలుగుతారు, వాళ్ళకున్న Z+ సెక్యూరిటీలు తీసేయగలుగుతారు. దే కెన్ డూ ఎనీథింగ్. అమిత్ షా కెన్ డూ ఎనీథింగ్. కాబట్టి తనకు అధికారం కావాలి, తన కొడుక్కి రక్షణ కావాలి. కాబట్టి బీజేపీ ఏం చెప్పినా చేస్తాడు కేసు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సింపుల్, ఆయన అధికారాన్ని 2 నిమిషాలు తీసేయగలుగుతాడు. టీడీపీ ఎందుకు ఇంత స్క్రీన్ ప్లే చేస్తుంది అసలు? విధి లేని పరిస్థితి మొత్తం చేయిస్తుందంతా బీజేపీ వాళ్ళు, అక్కడ బ్రాహ్మణులు. రఘురామకృష్ణ గారు రిపోర్ట్స్ రాకముందే డిక్లేర్ చేశాడు డ్రంక్ అండ్ డ్రైవ్ నేరం అని. వాడు ఎలా డిక్లేర్ చేస్తాడు సార్? కరెక్ట్ బ్రదర్. రఘురామకృష్ణం రాజు అయినా, రఘురామకృష్ణం రాజు బదులు ఆ శ్రీనివాస వర్మ అనేటువంటి పెట్టినా, ఇంకోని పెట్టినా, దే ఆర్ ఆల్ ఒక ప్రీ ప్లాన్డ్ గా చేస్తున్నారు. అది వాస్తవం. దొంగ నా కొడుకులు. చరణ్ రాజ్, పవన్ షుడ్ ఆల్సో టాక్ అబౌట్ అటాక్స్ ఆన్ క్రిస్టియన్స్ అని. వాడు ఎందుకు మాట్లాడుతున్నారు? వాడు మొన్నటిదాకా నా భార్య క్రిస్టియన్, 3 పిల్లలు చేసుకుని, నా 3వ భార్య క్రిస్టియన్ అని చెప్పి రష్యన్ ఏదో దేశాన్ని అమ్మాయిని చేసుకుని, సో ఒకదాంతో కలిసి ఉండకుండా నాది లెఫ్ట్ భావజాలము, నాకు చెగువీర ఆదర్శం అని చెప్పినోడు ఈ యొక్క ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం ఇంత డిస్క్రిమినేట్ చేస్తున్నారు అని గట్టిగా ఒరినోడు, ఇవాళ వానికి అధికారం రాగానే వాడిని ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం వేరు కాదు, నాది సనాతన అధర్మము అని పొద్దుగాలేస్తే ఇట్లా చెప్పడానికి వానికి సిద్ధాంతం లేనోడు చంద్రబాబు నాయుడు అయినా పవన్ కళ్యాణ్ అయినా, వాళ్ళని నా దృష్టిలో వాళ్ళు మనుషులు కాదు. ఒక లీడర్ అంటే ఎట్లుండాలి? ఒక ఇందిరాగాంధీ గారు, ఒక నెహ్రూ గారు, ఒక డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు, ఒక డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాట తప్పలేదు, మడమ తిప్పలేదు. ఈవెన్ ఎన్టీఆర్ గారు కూడా, ఆయనకు కొన్ని బలహీనతలు మనిషికి ఉంటాయి కానీ, బట్ ఈ వాజ్ ఎ లీడర్. వీడు బ్రోకర్ కంటే అధ్వానం. వానికి సిద్ధాంతం ఉందా చంద్రబాబు నాయుడుకి? వానికి సిద్ధాంతం ఉందా పవన్ కళ్యాణ్కి? కానీ లీడర్ అంటే ఎన్ని కష్టాలు వచ్చినా సరే, చంపినా సరే, తను నమ్మిన సిద్ధాంతం కోసం పోరాటోళ్ళు లీడర్లు. ఇందిరాగాంధీ, ఆమెకు ముందే తెలుసు, ఒకరోజు ముందే చెప్పారు ఆమెను చంపుతాడని. బట్ షీ టుక్ వెరీ డేరింగ్ డెసిషన్స్. ఆమెను గుడియా అన్నారు, బొమ్మ అన్నారు. ఈమె బొమ్మ ఆడపిల్ల ఉంది, ఈమెను మనం ఎట్లయినా ఆడించవచ్చు అనుకున్నారు అప్పుడున్న కాంగ్రెస్ లో ఉన్న పెద్దలు. ఒక్కొక్కరికి అమెరికా ప్రెసిడెంట్కే సుక్కలు చూపెట్టింది. సో దే ఆర్ లీడర్స్, దే ఆర్ బార్న్ లీడర్స్. ఒక ఎన్టీఆర్ గారు, ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అట్లనే ఒక ఇందిరాగాంధీ గారు, దే ఆర్ లీడర్స్. వీళ్ళు లోఫర్స్. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు లోఫర్స్. ఒక సిద్ధాంతము, ఎథిక్స్, ప్రజల మీద ప్రేమ ఏమి లేదు. వానికి అధికారం వస్తే చాలు, మామనైనా కత్తితోటి డైరెక్ట్ గా ఓడిసి అయినా వాడు ముఖ్యమంత్రి అవుతాడు. వీడు సొంత పార్టీ పెట్టుకొని గెలుమని దమ్మంటే చూద్దాం చంద్రబాబు నాయుడు గాని. ఆ మామ ఉన్న పేరు మీద లక్ష్మీ పార్వతిని బూచి చూపెట్టి వీడు అధికారంలోకి వచ్చిండట. దారిలో వీడు పెట్టిన మానసిక శోభకి ఆయన చచ్చిపోయాడు. పిల్లనిచ్చిన మామనే అట్లా చేయగలిగినోడు వాడు ఎవరినైనా ఏమైనా చేయగలుగుతాడు. కుమార్ చాలా ఆశ్చర్యంగా ఉంది సార్. అట్లనే ఉంటాయి బ్రదర్. ఎందుకంటే ఇన్ని రోజులు మనకి తెలియలే కదా నిజాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నా కొద్దీ సామాన్యుల చీలకి మీడియా రావడము ఇదొక మళ్ళీ ఇవి కూడా మళ్ళీ విదేశాలలో ఫేస్బుక్ కానీ ఈ వాట్సాప్ కానీ ఇవి భారతదేశం నుండి వాడు ఎప్పుడో బ్యాన్ చేస్తాడు, మన వాయిస్ని ఎప్పుడో చంపేస్తాడు. నిత్య సూజ, JCNM శ్యామ్ కిషోర్ సార్. ఎస్, ఇప్పుడు చెప్పినా కదా, స్టార్టింగ్ లో చెప్పినా కదా. సో అది మిత్రులారా, ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా. ఈ ఒక్క టాపికే కాదు, ఏ టాపిక్ అయినా సరే అందులో న్యాయం ఉంది, ధర్మం ఉంది. ప్రజలకి మంచి జరగాలంటే నేను వాయిస్ ఇస్తా. ఎందుకంటే నేను చెప్తే ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి, చేరుతుంది కాబట్టి. సో నాకు ఇలాంటి స్వార్థ ప్రయోజనాలు లేవు. ఓకే, ఎన్నడైనా వీకేదే, ఎప్పుడైనా పోయేదే కదా. నేను కాపాడుకుందాం అనుకున్నా ఒక ముసలి 60-70 దాటినాక పోతాం కదా. సో ఏదైతే అది అవుతుంది. కానీ ఆత్మను చంపుకొని ఒకరోజు చచ్చే దానికోసము ప్రతిరోజు చచ్చుకుంటూ బతుకుదామా? నో, లేదు. పవన్ గారిని ఒక్కొక్కరు మామూలుగా వేసుకోవడం లేదు సార్, ఇంకా వేసుకోవాలి బ్రదర్. దొంగ నా కొడుకాడు, మంచోడు లేడాడు. ఇక వాడే అట్టున్నాడు. వాళ్ళ అన్నకి ఎమ్మెల్సీ ఇప్పించుకున్నాడు. వాడు పోయి వానికి చిరంజీవి దగ్గర వాడు ఇది చేస్తున్నారు. దొంగలు, అందరు దొంగలే, 3 అన్నదమ్ములు దొంగలే. అభిషేక్ పోతుల, మీరు జాగ్రత్త. ఏం చేస్తాం బ్రదర్, మనం చేసే జాగ్రత్తలన్నీ చేస్తున్నాం. ఏదైతే అది అవుతుంది, ఏం చేద్దాం కదా. ఈ అమెరికాలో అంత ఈజీ కాదులే, ఇండియాలో అవుతుంది ఏమైనా, అమెరికాలో అంత ఈజీ కాదు. బన్నీ డేవిడ్, శామ్యూల్ రాజ్ కుమార్ పట్టా, కింగ్స్ టెంపుల్ ఫ్యామిలీ అండ్ టీమ్.
శామ్యూల్ విశ్వనాథ్ ఎట్ సాయి విశ్వనాథ్, దీపక్ అన్వేష్ ఆర్ బిగ్ స్కౌండ్రల్స్ అండ్ ఆర్ వుల్స్ ఇన్ షీప్స్ క్లోతింగ్. కావచ్చు బ్రదర్, నేను వాళ్ళని ఇప్పుడు అన్ని కులాలల్లో అన్ని మతాలల్లో అన్ని రకాల మనుషులు ఉంటారు. కొంచెం ఎక్కువ స్వార్థపరులు ఉంటారు, ప్రవీణ్ బ్రదర్ లాగా మంచి వాళ్ళు ఉంటారు కదా. ఒక రమణ మహర్షి ఉంటాడు, ఒక చిన్నజీఆర్ అనే అవలగాడు ఉంటాడు, ఒక రమణ మహర్షి గారు ఉంటారు, ఒక సద్గురు అనే అవలగాడు ఉంటాడు. వాడు సొంత పిల్లాన్ని చంపిండు, ఆడ ఎంతో మందిని ఆడ వచ్చిన మహిళలని వాడు రేప్ చేసిండు. బిడ్డతోటి మీరు ఎన్నో వీడియోలు చూపెడతా సద్గురు గాని, అది తండ్రి కూతురు లెక్క ఉన్నటువంటి అదైతే ఆ బంధం అయితే నాకు కనిపిస్తలేదు. వాళ్ళు పట్టుకునే విధానము, నడుము కాడ ఇంకెక్కడెక్కడనో. సో వాడంత దుర్మార్గుడు లేడు సద్గురు, అర్థమైందా? వాడు 200-300 ఎకరాలు దొబ్బేసిండు. సో వాడు మరి రమణ మహర్షి అట్లా లేకుండే. సో నేను చెప్తున్నా, ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే, ప్రతి మతంలో మంచి వాళ్ళు ఉన్నారు, మీరు చెప్పినట్టు దరిద్రులు ఉన్నారు. ఏదున్నా సరే ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి ఒక పీస్ఫుల్ గా, ఒక డెమోక్రాటిక్ వేలా తప్పుని తప్పు, రైట్ అందాం కానీ ఒకరిని చంపుకోవడం కాదు కదా, ఫిజికల్ వైలెన్స్ కాదు. వాళ్ళు తప్పు చేస్తే చట్ట ప్రకారం వాళ్ళకి శిక్షలు వేయండి, ఎవడొద్దన్నాడు. కానీ పొడుచుకుంటూ చంపుకుండేది, నువ్వు వాడిని చంపా, వాడు నిన్ను చంపా, ఇది ఇందుకోసమేనా? కాదు కదా, చట్టాలు ఎందుకున్నది? నేను హింసని వ్యతిరేకిస్తున్నా కానీ వాళ్ళు నిజంగా ప్రజలను దోపిడీ చేస్తే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని ఏ మతమైనా సరే. మనం న్యాయము, ధర్మము, మంచి చెడు చెప్తున్నాం కానీ ఒక మతం పేరు మీద నువ్వు ఏమైనా చేయని ఏ మతానికి చెప్తలేం. అన్ని మతాలు చెత్త ఉంది. ఒక 50% ఈ ఇస్లాం, క్రిస్టియానిటీలో చెత్త చేరింది. ఒక 90% చెత్తనే ఉంది సనాతన ధర్మంలో. అంత తక్కువ చెత్త ఉన్నది బుద్ధిజంలో, హిందూయిజంలో. భారతదేశంలో హిందూయిజాన్ని, సనాతన ధర్మాన్ని రెండు ఒకటే అని ప్రచారం చేస్తున్నారు. కాదు. కుమార్ ఎస్ యూఆర్ రైట్ సార్. ఆర్టీవీ గాడు డిక్లేర్ చేస్తున్నాడు, టీడీపీ రఘురామకృష్ణ డిక్లేర్ చేశాడు. వీళ్ళు రెచ్చగొట్టొచ్చు కానీ ప్రశ్నిస్తే కేసులు, నోటీసులు. భయపడదామా? పెట్టు, లక్షల మంది మీద పెట్టు కేసులు, కొట్లాడతాం, న్యాయవాదిని పెట్టి కొట్లాడతాం. ఏం చేస్తారు? మాకు సేవకులుగా ఉన్న వాళ్ళు సేవకులుగా ఉండాలి కానీ నేను బాసు అంటే మేము ట్యాక్సులు కట్టాము. ఏం లేదు, బెస్ట్ పనిష్మెంట్ ఏంటంటే మేము ఎవ్వడం ట్యాక్సులు కట్టము, ఒక్క వస్తువు కొనుక్కోము. మా ఇంటి డాబా మీద 4 కూరగాయలు వండించుకుంటాం, తింటాం, బతుకుతాం. మీకు ఇదొక నిరసన, ఇదొక రకమైన నిరసన. మేము ఒక్క వస్తువు కొనం. సో మీకు ఒక్క ట్యాక్స్ రాదు. ఎట్లా తిని బతుకుతారు? మేము బతకడం కోసం మా డాబా మీదనే ఎక్కడనో 4 బెండకాయలు, టమాటాలు వండించుకుంటాం, బతికేస్తాం. ఇది ఒక 1 year చేసినాం అనుకో, ఒక 6 నెలలు, 1 year. మీకు ఒక్క ట్యాక్స్ రాలేదు, ఎడికలు ఇస్తారా జీతాలు? పోలీసుడికి జీతం ఇవ్వకపోతే వాడు పోలీసుడు మిమ్మల్ని అంతాడు. చంద్రబాబు నాయుడు కానీ ఫస్ట్ అంతాడు జీతాలు ఇస్తలేవని. మీరు చెప్పినట్టు వినాడు. మనం చేయాలనుకుంటే ఎన్నో చేయగలుగుతాం శాంతియుతంగా, ఎవరిని చంపకుండా, కొట్టకుండా శాంతియుతంగా మేము ట్యాక్సులు కట్టడం బంద్ చేస్తాం. మేము వస్తువులు కొనం, పెట్రోల్ పోయించుకోం, ఏడికల్ ట్యాక్సులు ఏడికలు తీసుకుంటాం. మా వస్తువులు గుద్దుకుంటావా? మా ఇంట్లోకి, మేమున్న ఇంట్లోకి వెళ్ళబడతావా? సో మేము చేయాలనుకుంటే ఎన్నైనా చేయగలుగుతాం. కాబట్టి ప్రజలని ఇంకా మా ఓపికని టెస్ట్ చేయకండి. మేము ఆయుధాలు పట్టుకోం, మేము శాంతియుతంగానే నిరసన తెలుపుతాం. రోడ్ల మీద కూడా రాం. మేము ట్యాక్సులు కట్టుడు బంద్ చేస్తాం ప్రభుత్వానికి. ఒక్క వస్తువు కొనుక్కోము, ఒక్క పెట్రోల్ పోయించుకోము. మీకు ఎవరు ట్యాక్సులు కడతారో, ఏడికలు వస్తుందో చూద్దాం, మీరు ఎట్లా జీతాలు ఇస్తారో చూద్దాం. అర్థమైందా? దొంగ నా కొడుకులు. పుట్టల దినేష్, ఆర్టీవీ, బిగ్ టీవీలో అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయన్న TV5 మూర్తి కూడా అసత్యాలను దొంగలు అందరు మెజారిటీ అయితే కమ్మ నా కొడుకులు ఉంటారు, లేదంటే బాప నా కొడుకులు ఉంటారు. మీరు అబ్జర్వ్ చేయండి. ఆ టీవీ స్టేషన్లలో అయితే ఓనర్లు కమ్మోళ్ళు ఉంటారు, లేకపోతే అలా పనిచేసేటోళ్ళు బ్రాహ్మణులు ఉంటారు. మీరు అబ్జర్వ్ చేయండి. టీవీలలో కూడా అదే పరిస్థితి. లేదంటే లాస్ట్గా కాపోడు ఉంటాడు. అయితే కమ్మోడు, కాపోడు, లేదంటే బ్రాహ్మణుడు, ఈ ముగ్గురే ఉంటారు. చూడండి మీరు ఏదన్నా సినిమా ఇండస్ట్రీ తీయండి, 99.9% గిల్లే ఉంటారు. ఆ బట్టలు ఇప్పే హీరోయిన్లలో 99% బ్రాహ్మణ స్త్రీలే ఉంటారు. ఆ పాటలు పాడేటోళ్ళ 99% మంది బ్రాహ్మణులే ఉంటారు. మీరు చూడండి, ఎవరినైనా తీసుకోండి. ఈ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఆ నార్త్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు కొద్దిమంది, వాళ్ళు కూడా మళ్ళీ బ్రాహ్మణులే, ఆర్య బ్రాహ్మణులు. మీరు ఎవరైనా తీయండి. శర్మలు ఇది ఇప్పుడు చూడు, రమ్యకృష్ణ ఎవరు? బ్రాహ్మణ్. సౌందర్య ఎవరు? బ్రాహ్మణ్. ప్రియమణి ఎవరు? బ్రాహ్మణ్. మీరు ఎవరైనా తీయండి పేర్లు. 99% బట్టలు ఇప్పే ఆ హీరోయిన్లలో ఈ పాటలు పాడేటోళ్ళు ఎవరు? ఆమె పేరేంది? రమ్య బెహ్రా ఎవరు? బ్రాహ్మణ్. ఆమె పేరేంది? ఇట్లా పాటలు పాడుతుంది,
చాలా మంది బ్రాహ్మణ్సే, మొత్తం అన్నిట్లలో బ్రాహ్మణులు ఉన్నారు. ఈ ప్రైవేట్ ఇండస్ట్రీలో ఎట్లా ఉన్నారు అంటే, మరి ఐటీ ఇండస్ట్రీ తీసుకో, మళ్ళా వాళ్ళ ఎవరు డెసిషన్ మేకింగ్లు అన్నీ బ్రాహ్మణులే. అర్థమైందా? ఇట్లా ఇప్పుడు బీఫ్ కంపెనీలలో వాటి ఓనర్లు ఎవరు బ్రాహ్మణులే. మళ్ళా కేంద్ర ప్రభుత్వంలో అన్ని శాఖలలో ప్రధాన కీ పోస్టులలో ఉన్న ఎవరు బ్రాహ్మణులే. హైకోర్టు జడ్జిలు ఎవరు బ్రాహ్మణులే. సుప్రీంకోర్టు జడ్జిలు ఎవరు బ్రాహ్మణులే. ఎలక్షన్ కమిషన్ అధికారి ఎవరు బ్రాహ్మణులే. 99% అన్ని డెసిషన్ మేకింగ్ లో బ్రాహ్మణులే ఉన్నారు. అంటే ఇది ఆర్య బ్రాహ్మణుల రాజ్యం నడుస్తున్నది అనేది మనకు క్లియర్గా అర్థమవుతున్నది. ఇది వద్దురా అంటే మనం దేశద్రోహులం, కమ్మీలం, కాంగీలం, ఇంకోటి. సో ఇది పరిస్థితి. ఆర్టీఐ కింద కాంగ్రెస్ కూడా ఆర్టీఐ చట్టం తెచ్చి ఆ యొక్క అందరికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు ఒక అప్లికేషన్ పెట్టుకుంటే. దాన్ని తూట్లు పడిచే ప్రయత్నం చేస్తున్నాడు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి గాయంలో పీఎం కేర్ ఫండ్స్ ఉంటే ఆర్టీఐ కింద వచ్చేది. ఆ ప్రధానమంత్రికి ఇచ్చిన డొనేషన్స్ ఏం చేస్తున్నాడో ప్రజలకు చెప్పేవారు. మోడీ వచ్చినాక ఫస్ట్ ఏం చేసిండు, ఆ పీఎం కేర్ ఫండ్స్ ని పీఎం రిలీఫ్ ఫండ్ గా మార్చి చెప్పడంట మనకి ఆర్టీఐకి చెప్పడంట, ఆర్టీఐ కింద రాకుండా చేసుకున్నాడు దాన్ని. మరి పీఎం కేర్ ఎందుకు పెట్టినవరా ఇది అంటే అది ప్రజలకు సంబంధం లేదు, నా ప్రైవేట్ అంటున్నాడు. ప్రైవేట్ అన్నప్పుడు మోడీ కేర్ ఫండ్స్ అని పెట్టుకోవాలి, పీఎం కేర్ ఫండ్ ఎందుకు పెట్టుకోవాలి? అట్లా దేశ సొమ్ముని దోసుకొని దొబ్బక తింటున్నారు పాడుకో. మళ్ళీ నాకు పిల్లలు లేరు, నేను చౌకీదారని అబద్ధాలు చెప్తున్నాడు. మోడీ ప్రధాని కాకముందు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎట్లుండే, ఇవాళ ఎట్లున్నారు వాళ్ళకి సంబంధించిన వాళ్ళంతా దరిద్రులు. ఎన్ మస్తాన్ అన్న వందనములు ఏమంటున్నారు, యాక్సిడెంట్ అది యాక్సిడెంట్ కాదు బ్రదర్, యాక్సిడెంట్ కాదు, హత్య. నిజమే సార్, ఎవరు నిత్య సూజ, నిజమే సార్, వాళ్ళ భయం అంతా అలా చేస్తారేమో అని. అదే మన జాగ్రత్తలు మనం ఉండాలి. మనం ఏం చేస్తారు వాళ్ళు? పోలీసుడు అయితే డైరెక్ట్ వచ్చి చంపడు కదా. ఎవరో ఇట్లా ఎట్లయితే ప్రణయ్ అమృత కాదు ప్రణయ్, సో ప్రణయ్ని ఎట్లయితే చంపిర్రో కిరాయి వాళ్ళని పెట్టి ఇవాళ ఎట్లయితే ఆ ఇద్దరు వామనమూర్తి న్యాయవాదులు, ఇద్దరిని బ్రాహ్మణ న్యాయవాదులను రండి రోడ్డు మీద చంపిర్రో, లేకపోతే ఆ భూపాలపల్లిలో చంపిర్రో, ఇంకో దగ్గర చంపిర్రో, ఏం చేస్తారు? ఈ సుపారి గ్యాంగ్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి పైసలు ఇస్తారు, పైసలు ఇచ్చి చంపోరా అంటారు. వాడు వస్తాడు, చంపుతాడు, వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తాడు. కొన్నిసార్లు దొరుకుతారు, కొన్నిసార్లు దొరకరు. అది దొరికినా కానీ ఆ యొక్క వాళ్ళు చచ్చిపోయినా సరే వాళ్ళ ఇంట్లో పైసలు ఇస్తారు. వాళ్ళు ఏం లేని వాళ్ళకి 5 లక్షలు 10 లక్షలు కూడా ఎక్కువనే. కొన్నిసార్లు వాళ్ళు జైల్లో ఉండి కొన్ని రోజులకు స్వతంత్ర దినోత్సవం రోజు సత్ప్రవర్తన మీద వదిలేస్తారు. గంతే, సింపుల్ యాజ్ దట్. కాబట్టి ఆ సుపారి గ్యాంగ్ వస్తారు. వచ్చినప్పుడు ఏం చేయాలి? మనము నలుగురం కలిసి ఏడికన్నా ఒంటరిగా పోవద్దు, నలుగురం ఉండాలి. ఎవడు కొట్టిన డోర్ తీయొద్దు. వాడన మన మీద ఒకటి కొట్టే ప్రయత్నం చేస్తే మనం 4 రాడ్లు తీసుకుని ఉల్టా కొట్టాలి. మొత్తం రికార్డ్ చేయాలి. కనిపించే సీసీ కెమెరా ఒకటి పెట్టాలి, కనపడని సీసీ కెమెరా ఇంకోటి పెట్టాలి. వాడు కనిపించే సీసీ కెమెరాని కొడతాడు, కానీ కనపడని సీసీ కెమెరాలో మొత్తం రికార్డ్ అవుతుంది వాడు కొట్టింది కూడా. బయట పెద్ద కెమెరా పెడతావు, సీసీ కెమెరా, అదిలో రికార్డ్ అవుతుందని వాడు అనుకుంటాడు. కానీ సీక్రెట్ కెమెరా ఇంకోటి పెడతాం మనం, అది ఎవరికి కనబడదు. సో ఆ సీక్రెట్ కెమెరాలో మొత్తం రికార్డ్ అవుతుంది. వీడు వాళ్ళ కొడితే వాళ్ళ కొట్టుకొని కనిపించేది, వాడికి అంత తెలివి ఉండదు, వాడు కనిపించేది వాళ్ళ కొడతాడు. అర్థమైందా? సో ఆ విధంగా మనకి ఆధారం ఉంటుంది. కాబట్టి రేపు పోలీస్ కేసు వేయడానికి లేదా కోర్టులో కేసు వేయడానికి మనకి ఆధారాలు ఉంటాయి ఆ సీక్రెట్ కెమెరా ద్వారా. కాబట్టి ఆ కనిపించే కెమెరా ఒకటి పెట్టాలి, కనపడని కెమెరా ఒకటి పెట్టాలి. చేయొచ్చు మనము ఒక కృతనిశ్చయంతో అనుకుంటే. వాళ్ళు చేసే ఇవన్నిటికీ కౌంటర్ ఇవ్వడం పెద్ద విషయం కాదు. ప్రజలందరూ కలిసి ఒక ఐకమత్యంగా ఏర్పడి కావాలంటే ఇంత ఫండ్స్ ఇంత కొంత డొనేషన్ లెక్క చేసుకొని ఏమంటారు ఒక రక్షణ దళంగా ఏర్పడాలి. వీళ్ళు ఉంటారు కదా బాక్సర్ టైప్ వాళ్ళని. సో జర బందోబస్తు బాడీ ఉన్న వాళ్ళకి 4 రాడ్లు ఇచ్చి ఎవరైనా కష్టంలో ఉన్నాడు, ఏమైనా ఇబ్బంది ఉన్నా అంటే 2 నిమిషాల్లో ఫోన్ చేస్తే 5 నిమిషాలు ఉరికొచ్చేటట్టుగా ప్రతి లోకల్లో మనం అరేంజ్ చేసుకోవాలి. వీళ్ళు రక్షణ దళం అని ఎవరిని తెలియవద్దు. ఎంతసేపు అది పెద్ద కష్టమా? అన్నలు అట్లా కాకపోతే ఇలా మొత్తం చంపేసేటోళ్ళు కదా. ఇలా ఈ మాత్రం మాట్లాడుకునే స్వేచ్ఛ ఉండేదా? మరి వాళ్ళ ఆయుధాలు పట్టుకుని అడవులలో పోయి కొట్లాడుతున్నాయి కదా. ఇలా ఈ మాత్రం మనం మాట్లాడుకోగలుగుతున్నాం. మనం ప్రజలు అనుకుంటే ఎంతసేపు రా అయ్యా. ఒక్కొక్క దొరగాడు ఇట్లా ప్రజల్ని వెట్టి చాకరీ చేసి ఇబ్బంది పెట్టి ఎల్లిగాడు మల్లిగాడు అని చెప్పి సంవత్సరానికి ఒక జీతం ఇచ్చి వాని కొడుకుని వాని బిడ్డని అనుభవించి అన్ని రకాలుగా అన్యాయం చేస్తే చూసి ఏం చేసిండు? వాడు ఆయుధం పట్టుకొని 4 దొరల్ని చంపితే దెబ్బకి హైదరాబాద్ వారిపోయారు ఊర్లలో ఉండే దొరలు. అప్పుడు మళ్ళా కాంగ్రెస్ వచ్చినాక కమ్యూనిస్టులు వచ్చినాక భూములు వంచి కొంచెం మంచిగా అయింది.
ఆ తర్వాత కేసీఆర్ గారు వచ్చి మళ్ళీ రివర్స్ చేసే ప్రయత్నం చేసిండు. ఆ పంచిపెట్టిన భూములకి ఆడు కాంగ్రెస్ వాడు అమ్ముకుంటాడని చెప్పి వాడు అసైన్ భూములు ఇస్తే ఆ అసైన్ భూముల మీద అనుభవదాడు కాలం రాసిండు, కానీ వాడు రిజిస్టర్ చేయకపోవడం వల్ల కేసీఆర్ గారు వచ్చి మళ్ళీ గుంజుకున్నాడు అన్ని భూములు. అనుభవదాడు కాలం తీసేసి 32 కాలం ఉంటే 3 కాలం చేసి మళ్ళీ గుంజుకునే ప్రయత్నం చేసిండు భూములన్నీ. సో కాబట్టి మనము ఇది ఎట్లయినా చచ్చేది. మనం కాంగున్నా చంపుతాడు, మన కొట్లాడినా చంపుతాడు. మరి కాంగుండి చచ్చిపోయే బదులు కొట్లాడితే అట్లీస్ట్ సస్తం బతుకుతాం. కాబట్టి లైట్ తీసుకోవద్దు, అర్థమైందా? అదొక్కటే మార్గం. వాడొక్కడి కొడితే మనం 10 కొట్టాలి. మనం ఫస్ట్ కొట్టాం, వాడు ఫస్ట్ కొడితే మనం తిరిగి 10 కొడతాం. ఇక ఇంకొకటి కొట్టాలి, మనని కొట్టాలంటే భయపడాలి, తప్పదు. దెర్ ఇస్ నో అదర్ వే. పోలీసు వాడికి జీతం ఇచ్చి వాడు కాపాడాల్సింది, వాడు అధికారంలో కాపాడుతుంటే సామాన్యం కాపాడుతున్నప్పుడు మన ఆత్మరక్షణ మనం చేసుకోవాలి, తప్పదు. దెర్ ఇస్ నో అదర్ వే. ఇప్పుడు అమెరికాలో అందరి దగ్గర గన్నులు ఉంటాయి, తీసేస్తా అంటే పెద్ద యుద్ధం చేస్తున్నారు. మా ఆత్మరక్షణ తీసేసాక నీకెక్కడదని. ఈ బ్రిటిష్ వాడు రాకముందు కూడా అందరి దగ్గర ఆయుధాలు ఉండేటి, ప్రజల దగ్గర ఉంటే ఏం చేసిండు, అప్పుడు 1857లో తిరుగుబాటు వచ్చినప్పుడు ఇక తట్టుకోలేకపోయిండు. అరే ఇట్లా ఇందరి దగ్గర ఉంటే మనం కొట్లాడలేమని చెప్పి అప్పుడు ఈ బ్రిటిష్ వాడు ఇండియన్ పోలీస్ వ్యవస్థని ఏర్పాటు చేసి ఎవరి దగ్గర ఆయుధాలు ఉండొద్దు అని అప్పుడు చట్టం తెచ్చిండు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఆయుధాలు ఉంటే వీళ్ళని కంట్రోల్ చేయలేమని. సో అదే బ్రిటిష్ వాడు పెట్టిన పాలసీసే కంటిన్యూ అవుతున్నాయి, అర్థమైందా? కానీ అమెరికాలో అట్లా లేదు, వాళ్ళు ఒప్పుకోరు, మా ఆయుధాలను తీసుకునే హక్కలేదు. అందుకని ప్రతి ఒక్కరి దగ్గర గన్ ఉంటుంది. నవీన్ పాల్, కాకపోతే ఆత్మరక్షణకే వాడాలి. నువ్వు అఫెన్సివ్ అంటే వాడు తప్పు చేయనని కూడా చంపే అధికారం లేదు, కానీ వాడు కొడితే నువ్వు తిరిగి కొట్టవచ్చు, ఆత్మరక్షణకు వాడుకోవచ్చు. లేకపోతే ఒక నల్లోడు బలవంతుడు ఉన్నోడు వాడు వచ్చి ఒక బలహీనులను ఒకటి కొట్టేసిపోయి అన్ని ఎత్తుకోపోతే వీళ్ళ గన్ ఉంటే వాడు భయపడతాడు, రాడు. లేకపోతే ఆ పుణ్యకాలం లోపల పోలీసులు వస్తారు, నీకు చేయాలి, పోలీసులు వచ్చే లోపల వాడు చేసేసి వెళ్ళిపోతాడు. నవీన్ పాల్, మతోన్మాదులకు కరెక్ట్ మొగుడు వచ్చాడు అన్న బిగ్ ఫ్యాన్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. చెప్దాం, మనం ఏమంటున్నాం, మనం ఏమంటలేం కదా. ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు పాటిస్తారు, ఎవరి బిలీఫ్ సిస్టమ్ వాళ్ళది. అందులో కొట్టుక కావాల్సిన అవసరం ఏందిరా అయ్యా? ఐ డోంట్ అండర్స్టాండ్. నువ్వు మంచిగా పరిపాలిస్తే, అందరికి మంచి చేస్తే, క్రిస్టియన్ అయినా నీకు ఓటేస్తాడు, ముస్లిం అయినా నీకు ఓటేస్తాడు, ఎవరైనా ఏ భారతీయుడైనా వేస్తాడు. నువ్వు క్రిస్టియన్స్ ని ముస్లింని ఇబ్బంది పెడితే హిందువులు ఓటేస్తారు అనుకుంటే అది నీ భ్రమ. అది చరణ్ రాజ్, సనాతన ధర్మం అంటూ గుజరాత్ వాళ్ళకి దేశ సంపదను అప్పచెప్తున్నారు. ఆల్ రిలీజియన్ షుడ్ అండర్స్టాండ్. కరెక్ట్ బ్రదర్ చరణ్ రాజ్. సో అది మిత్రులారా. ఎన్ మస్తాన్, అన్నా వందనాలు. వీఆర్ టాకింగ్ అబౌట్, బట్ ద ట్రూత్ ఈస్ దట్ wherever Praveen Pagadala garu left from, the video are showing the distance from their right side and left side. Right. Yes brother. Raj Kumar, Pakistan, Afghanistan, Iraq దారిలో ఎప్పుడు చూసినా మీరు అబ్జర్వ్ చేయండి, మనకంటే ఉన్నతంగా ఉన్న దేశాలతోటి మనం కంపేర్ చేసుకోవాలి. కానీ మన దేశ వైశాల్యంలో 1% కూడా లేదు, మన దేశ ఎడ్యుకేషన్ లో 1% కూడా లేనటువంటి, ఎందుకు పనికిరానటువంటి ఒక అరాచకంగా ఉన్నటువంటి పాకిస్తాన్ తోటి, ఇంకా ఆఫ్ఘనిస్తాన్ తోటి, ఏదో అన్ని చెడిపోయిన దేశాలతో భారతదేశాన్ని ఎట్లా కంపేర్ చేస్తాం రా అయ్యా? ఐ డోంట్ అండర్స్టాండ్. అంటే ఆ దేశాల లెక్క చేసేదాకా భారతదేశాన్ని వదిలిపెట్టరా ఈ యొక్క ఆరెంజ్ తాలిబాన్లు? కాదు, అమెరికాతోటి పోల్చండి, రష్యాతోటి పోల్చండి, లేకపోతే అభివృద్ధి అయిన దేశాలైన ఫ్రాన్స్ తోటి పోల్చండి, కనీసం ఇస్లాం దేశాలు చెప్తున్న దుబాయ్తో పోల్చండి, సింగపూర్తో పోల్చండి. మనకంటే మంచిగున్న దేశాలతో పోల్చాలి, కానీ మనకంటే గలీజుకున్న దేశాలతో పోల్చి భారతదేశం బాగుంది అంటే ఆ మాత్రం బాగా కావడానికి కూడా వీడి చేసింది ఏం లేదు కదా. 2014 నుంచి మోడీ కట్టిన కొత్త అమ్మినే ఉన్నాయి, కానీ కట్టిన ఏమున్నాయి చెప్పండి. సో కాంగ్రెస్ వాడు కష్టపడి ఆడు ప్లానింగ్ కమిషన్ పెట్టి కట్టిన అన్నింటినీ నేను కట్టినా అని చెప్పబడుతుంది, లేదంటే అమ్మ పడుతుంది. వీడు ఫస్ట్ రాగానే ఎత్తేసింది ప్లానింగ్ కమిషన్. ప్లాన్ లేకుండా చిన్న ఇల్లు కట్టలేము, దేశాన్ని ఎట్లా కడతావు అంటే వీడు కట్టడానికి రాలేదు, కూలగొట్టడానికి వచ్చిండు, కూలగొడుతున్నాడు దరిద్రుడు. రాజ్ కుమార్, ఏది నడుస్తున్న ఇండియా ఇది కరెక్ట్ బ్రదర్, కాషాయ తాలిబాన్లు లేదా కాషాయ ఉగ్రవాదం, కరెక్ట్. ఎవరు కుమార్ 9:30 కూడా కాల్ చేస్తే వాళ్ళ వైఫ్ తో కొంచెం అన్యూజువల్ గా మాట్లాడాడు అంట సార్. 9:30కి కూడా మాట్లాడాడు అంటే మరి 9:30 తర్వాతనే జరిగిందా దాడి?
లేకపోతే వాళ్ళు పక్కకుండి మాట్లాడిచ్చారా? ఆలోచించాలి. వాళ్ళ వైఫ్ కరెక్ట్గా ఏమైంది పోలీసులకు చెప్పి ఉంటుంది, కానీ మనకు కూడా ప్రజలకు కూడా ప్రెస్ ముందు వచ్చి చెప్తే మనకు కూడా కొన్ని అనుమానాలు నివృత్తి అయ్యేటి. ఏం మాట్లాడిండు, ఎప్పుడెప్పుడు ఆ రోజు మొత్తం ఏమేమి మాట్లాడిండు, ఏ టైంలో మాట్లాడిండు అనేది తెలిస్తే మనకు కూడా ఇంకా కరెక్ట్గా ఏ టైంలో యాక్సిడెంట్, ఏ టైంలో ఈ దారుణం జరిగిందో ఇంకా మనకు కరెక్ట్ తెలిసేది. అదే అట్లీస్ట్ ఇప్పుడు 8:30కి ఆ ఛాయ్ పిల్లగాడు చెప్పిండు అంటే, ఛాయ్ బండి అని అరౌండ్ 8 అంటే 8 తర్వాతనే అయినట్టు. 9 అరౌండ్ ఇప్పుడు 9:30 అంటే మరి 10కి అయింది కావచ్చు. ఎక్కడో వెళ్తున్న ప్రాంతాన్ని కొట్టేసి అంటే ఈ నరసాపురం నియోజకవర్గం ఎంపీ చేసిండు అంటే నరసాపురం పరిధిలోనే చేసి ఉంటాడేమో కావచ్చు. ఏలూరు లేదు కొన్నారు అన్నారు కదా, అంటే విజయవాడ దాటి ఒక గంట ప్రయాణం చేసినాక అక్కడెక్కడో ఈ పరిసర ప్రాంతాల్లో అయిందేమో ఆ యొక్క ఏ ఇన్సిడెంట్ అయిందో అక్కడికంటే ఒక వెళ్తున్న ప్రాంతంలో ఒక 10-20 కిలోమీటర్ల ముందు అయిందో ఎక్కడైందో, కొవ్వూరు గేట్ కంటే ముందు అయి ఉంటుంది. ఏదో 10కి అనుకుందాం, 10కే కొట్టేసిర్రు, ఆడ పడేసిపోయినారు అనుకోవచ్చు. కుడ్ బి. నాని పెయ్యాల, మీరు సూపర్, థ్యాంక్ యూ. సో అది మిత్రులారా, కంప్లీట్ చేద్దాం. చిర్రా శ్రీనివాస్, రేవంత్ సీఎం గురించి మాట్లాడు అన్న. ఏం మాట్లాడు బ్రదర్? రేవంత్ సీఎం ఆయన చేయాలని చేస్తుంటే ఈ బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అడ్డుపడుతున్నారు. అదే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అదే పని చేస్తే కరెక్ట్ అంటున్నారు, అదే పని తెలంగాణలో చేస్తే తప్పు అంటున్నారు. రేవంత్ రెడ్డి అంటే ఆయన కొన్ని ఎందుకంటే కొంత ఇంకా స్ట్రాంగ్, నా అభిప్రాయం ప్రకారం కొంత ఇంకా ఉండాల్సిన స్ట్రాంగ్ ఉండకుండా కొంత మెతక ఏమంటారు అందరినీ తృప్తిపరచాలి, అందరి ఆమోదయోగ్యంతో పోవాలన్న ఆలోచనతోటి ఇంకా కఠినమైన చర్యలు తీసుకోకుండా కొంచెం సాఫ్ట్ గా బండి నడిపించాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇవ్వాలనే చూడు హెచ్సిఏ భూముల గురించి ఆ యొక్క ఏది వాళ్ళు విద్యార్థులను తప్పుదోవ పట్టించి అన్ని చేస్తే ఇప్పుడు మల్లన్న సాగర్ కింద అట్లా గొడవ చేస్తే ఏం చేసిండు కేసీఆర్? పోలీసులను పెట్టిండు, అర్ధరాత్రి అందరిని అరెస్ట్ చేసిండు, ఇంకోటి చేసిండు. రేవంత్ రెడ్డి ఏం చేస్తుండే? కమిటీ చేస్తా, ఇంకోటి చేస్తా, వాళ్ళతో మాట్లాడితే ఎందుకో, ఏమవసరం? వాళ్ళు చట్ట ప్రకారం ఏమంటే చర్యలు తీసుకో. వాడు ఫేక్ విద్యార్థులను తప్పుదోవ పట్టించినా నువ్వు కమిటీ చేస్తా అంటే అర్థమైంది? అంత మెతకవద్దు, అంత మెతక ఉండొద్దు లీడర్ అనేటోడు. అర్థమైందా? టఫ్ డెసిషన్స్ తీసుకునే స్థాయిలో ఉండాలి. జనార్దన్ మహారాజ్, ఆంధ్ర వాళ్ళు ఎంత ఎర్రోళ్ళు అన్నా పవన్ గాడిని ఎలా నమ్మారు? నమ్మలేదు బ్రదర్. అది ఇప్పుడు కూటమి కొట్టినాక ఆడ వైసీపీ వర్సెస్ ఈ ఓటు, వైసీపీ కూడా మంచి ఓట్లు వచ్చినాయి, వైసీపీ కూడా 40% పైన వచ్చినాయి, కానీ వ్యతిరేక ఓటు చీలలేదు. వాణి చూసి వేయలేదు ఓటు, వాణి చూసి ఓటు వేస్తే తెలంగాణలో ఎందుకు రాలే? ఇన్నేళ్ల నుంచి ఎందుకు రాలే? అక్కడ ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి ఆ వ్యతిరేక ఓటు అంతా జగన్ వ్యతిరేక ఓటు అంతా 40% జగన్ గారికి ఓటేస్తే మిగిలిన 60% ఓటు చీలలేదు. ఎందుకంటే పొత్తు కట్టారు కాబట్టి. ఆ మిగిలిన మొత్తం ఓటు శాతము వానికి పడ్డాయి పవన్కి. ఎందుకంటే అక్కడ టీడీ పోటీ చేయలేదు, బీజేపీ పోటీ చేయలేదు కాబట్టి. గంతే. అలా వాడు చేసిన ఘనకార్యం ఏమీ లేదు. మళ్ళీ ఇప్పుడు వచ్చి నేనే అన్ని చేసిన అని వాడు ప్రచారం చేసుకున్నాడు. వాడు మూర్ఖుడు, వాడు గలీజ్ నా కొడుకు, వాడొక ఉన్మాది పవన్ గాడు. కుమార్ మూర్తిగాడు ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగి ఉండొచ్చు, లేకపోయినా ఇప్పుడు టీడీపీకి సంబంధించిన అందరూ బీజేపీ సంకన ఎక్కుతున్నారు కాబట్టి అంతే. వాళ్ళు పైనుంచి వాళ్ళకి ఏం ఆదేశాలు వస్తే అదే చేస్తారు. ఎందుకంటే వీళ్ళకు పైసలు, కాంట్రాక్ట్లు ఏదో ఒకటి వస్తాయి కదా. రాజేష్ మామిడిపల్లి, మీరు నిరసన తెలియజేయడం అంటే ఇంకా చాలా మంది టెస్లా కొనొద్దు అని నిర్ణయించుకుంటున్నారు, కొన్న వాళ్ళు చాలా మంది అమ్ముకుంటున్నారు. అలా మనం కూడా ప్రభుత్వానికి డబ్బులు వచ్చేది ఏదైనా ఉంటే దాన్ని బహిష్కరించాలి. కరెక్ట్ బ్రదర్. మనము శాంతియుతంగా నిరసన అంటే రోడ్ల మీదకి వస్తే మనం అరెస్ట్ చేస్తారు, లోపల అరెస్తారు. అట్లా కాదు. వాళ్ళ మన ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడుతున్నప్పుడు వాని ఆ ప్రభుత్వానికి వచ్చే ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడితే వాడు చచ్చినట్టు మనం చెప్పినట్టు వినాల్సి వస్తుంది, తప్పదు. లేకపోతే వాడు ప్రభుత్వాన్ని నడపలేడు. జీతాలు ఇవ్వకపోతే ప్రజలు ఎందుకు కూరుకుంటారు? పోలీసు వాడు ఎందుకు పని చేస్తాడు? అయిపోయింది కదా. సో కరెక్ట్, బహిష్కరించాలి. నిత్యావసర వస్తువులు అది లేకపోతే జీవనం సాగదు అంటే పర్వాలేదు, కానీ ఏదో ఒక రోజు ఏం లేదు బ్రదర్, కొన్ని రోజులు కష్టం అవుతుంది. అయినా సరే 4 రోజులు మనమే 4 కూరగాయలు మనకి అన్నో ఎన్నో మన ఇంటి మీదనో ఎక్కడో వండించుకొని అదొక నిరసన, అదొక పద్ధతి. మనకు టెంపరీ కష్టమైనా సరే మనం వాళ్ళ లోపల మార్పు తేవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఏదో ఒకటి ఆలోచించాలి. ఎట్లా చేస్తే వర్కౌట్ అవుతుందో మేధావులందరూ కూర్చుని ఆలోచించాలి. లేదంటే సామాజిక కార్యకర్తలు
బహిష్కరించాలి. నిత్యావసర వస్తువులు అది లేకపోతే జీవనం సాగదు అంటే పర్వాలేదు, కానీ ఏదో ఒక రోజు వీలైనంత వరకు మనం బహిష్కరించాలి. ప్రభుత్వానికి ఎంతో కొంత ఆర్థికంగా దెబ్బ పడాలి. అప్పుడు అర్థమవుతుంది ప్రజలు తలుచుకుంటే ఏమైనా చేయగలరు అని గుర్తొస్తుంది. బ్రదర్, అమెరికాలో ట్రంప్ చాలా మంది వ్యాపారవేత్తలు నచ్చక చాలా మంది నిరసనలు తెలియజేస్తున్నారు. ఒక్క శుక్రవారం డబ్బులు ఏమీ ఖర్చు పెట్టొద్దు అని 2 నెలల క్రితం నిరసన తెలియజేశారు. నేను కూడా పాల్గొన్నాను. కరెక్ట్ బ్రదర్, కరెక్ట్. అది అంటే అది ఇక అప్పుడు వాడు ఏం చేయలేడు కదా. మనం వస్తువులు కొనకపోతే కొనుక్కో అని మనం వచ్చి అరెస్ట్ చేయలేడు కదా. సో చేయొచ్చు, ఎన్నో రకాల నిరసన తెలపడం. ఎస్, జిఎస్జే అనిల్ కుమార్, దరిద్రపు యదవ్. కరెక్ట్ బ్రదర్. ఎలక్టోరల్ బాండ్స్ స్కామ్ కింద వాడికి పడాల్సిన శిక్ష ఏంటి సార్? ఎవడే వేయాలి, కానీ ఎలక్టోరల్ బాండ్స్ ని కూడా వాడు ట్రాన్స్పరెన్సీ కోసం తెచ్చినా అబద్ధం ఆడుతున్నాడు. ఎవరు వేయాలి శిక్ష? శిక్ష చేసేటోడే దోసుకుంటున్నాడు. ప్రతిపక్షాలు కొడితే ఎన్ని రోజులు కొట్లాడతారు? 4 రోజులు కొట్లాడుతున్నారు, వాళ్ళు కామ్ అవుతున్నారు. ఎవరు పుట్టల దినేష్, ప్రవీణ్ పగడాల విషయంలో మీ విశ్లేషణ అద్భుతం. మీ విశ్లేషణ వల్ల ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళకి నిద్ర పట్టడం లేదు. మీ పోరాటం అద్భుతం అన్న మీ మానవత్వానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. సో నేను మంచిని మంచి అంట, చెడుని చెడంట. నేను ఫస్ట్ మనిషిని, అర్థమైందా? సో తర్వాత ఇవన్నీ వచ్చినాయి, ఈ మతాలు ఇంకోటి. కాబట్టి ఫస్ట్ మనిషిని, మానవత్వం ముఖ్యం. తప్పు ఏ మతం చెప్పినా అదే ముచ్చట చెప్తుంది. చెప్పే విధానం వేరు ఉండొచ్చు, అది పుట్టిన ప్రాంతాలను బట్టి వేరే ఉండొచ్చు, కానీ ఒక సనాతన ధర్మం తప్ప మిగతా అవన్నీ చంపుకో పొడుచుకో అని చెప్పాయి. అర్థమైందా? హిందుత్వం చెప్పది. ఈ మిగతా క్రిస్టియానిటీ ఇంకే మతమైనా చంపుకో పొడుచుకో అని చెప్పదు. ఒక విలువలతో బతుకమని చెప్తుంది. ఒక్క సనాతన ధర్మం తప్ప, ఈ బ్రాహ్మణవాదం తప్ప. సాధిమిత్రులారా, కీప్ట నిత్య సూజ, మీకు చాలా ధైర్యం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఫైటింగ్ ఫర్ ప్రవీణ్ పగడాల అన్న. ఐ లైక్ యువర్ వే ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్. మీరు నైట్ అంతా లైవ్ పెట్టిన మీ మాటలు వింటుంటే ఐ ఫీల్ ప్రౌడ్. మీరు చాలా ఇంటెలెక్చువల్. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ. ఓకే, ఐఎమ్ నాట్ జస్ట్ ఫైటింగ్ ఫర్ ప్రవీణ్ పగడాల బ్రదర్. ఆ బ్రదర్ చనిపోయాడు, ఆ బ్రదర్ని మళ్ళీ మనం తీసుకురాలేము. మనము విచారం వ్యక్తం చేయగలుగుతాం. ఆ బ్రదర్ యొక్క ఆత్మను శాంతి, ఏమంటారు, రెస్ట్ ఇన్ పీస్ అంటే శాంతి కావాలని కోరుకుంటాం. కానీ బట్ ఐఎమ్ ఫైటింగ్ ఫర్ ఇట్ కుడ్ హ్యాపెన్ టు ఎనీబడి ఎల్స్. ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళకి కావచ్చు, అది మతాలకి కులాలకు అతీతంగా. కాబట్టి ఇంకా ప్రవీణ్ బ్రదర్ లాగా ఇంకెవరు కావద్దు అనేది నా ఆరాటం, పోరాటం. ఓకే, సురేందర్ రెడ్డి మచ్చ, కెన్ యూ టాక్ అబౌట్ హెచ్సియు? నిన్ననే మాట్లాడినా బ్రదర్, ఆ హెచ్సియు భూములకి ఆ 400 ఎకరాలు అనేది హెచ్సియుకి 2004 కంటే ముందు అవి హెచ్సియువి, కానీ నో లాంగర్ అవి హెచ్సియుకి సంబంధం లేని భూములు. అవి తెలంగాణ ప్రజల యొక్క భూములు, తెలంగాణ ప్రభుత్వం అన్న తెలంగాణ ప్రజల భూములు. వాటిని తెలంగాణ అభివృద్ధి కోసం వాడుకున్నప్పుడు మనము వాళ్ళకి సహకరించాలి. ఆ తెలంగాణ అభివృద్ధికి కాకుండా రేవంత్ రెడ్డి గారు తన అన్నకో చుట్టానికో రాసిస్తే కొట్లాడదాం, లేకపోతే అభివృద్ధి జరగదు. ఆ 400 ఎకరాలకి బదులుగా వాళ్ళకి 397 ఎకరాలు వేరే దగ్గర గోపన్పల్లిలో హెచ్సికి ఇవ్వడం జరిగింది. అయినా ఈ అమాయక పిల్లలను రెచ్చగొట్టి రాగ్దాంతం చేస్తారు. బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు కావాలని లంగరాజకీయం చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. నిన్న మాట్లాడినా. స్టీఫెన్ పాల్, హ్యాట్స్ ఆఫ్ టు యువర్ డేర్, డెడికేషన్ అండ్ యువర్ ఐడియాలజీ సార్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్, సిస్టర్స్, ఫ్రెండ్స్. ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. సర్వే జన సుఖినో భవంతు. గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్, గుడ్ నైట్, బాయ్.